మంగళాచరణ్ ప్రేయర్స్ మీకు పేజ్ నెంబర్ 1 ఉపోద్ఘాతంలో ఉంటాయి. భగవద్గీత పేజ్ నెంబర్ 1 ఉపోద్ఘాతం. సో, మనకి భగవద్గీత ఇవన్నీ పుస్తకాలు మనకున్నా సరే, మనకివి తెలిసినా సరే ఇంతకుముందు, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మనకు సరిగ్గా అర్థం కావాలని మనం ఈ మంగళాచరణ్ ప్రేయర్స్ చేస్తాము. సో, దీంట్లో గురు మహారాజ్‌కి, చైతన్య మహాప్రభుకి, తర్వాత రాధారాణికి, కృష్ణ భగవానునికి అందరికీ మనము ఇంతకుముందున్న ఆచార్యాలకి, షడ్గోస్వాములకి అందరికీ ప్రణామాలు చేస్తున్నామనమాట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మత్సమో నాస్తి పాపాత్మా నపరాధీ చ కశ్చన పరిహారేऽపి లజ్జా మే కిం బ్రువే పురుషోత్తమా. యువతీనాం యథా యోనే యూనాం చ యువతౌ యథా మనోభిరమతే తద్వన్మనో మే రమతాం త్వయి. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వామేవ శరణం ప్రభో. గోవిందవల్లభే రాధే ప్రార్థయే త్వమహం సదా త్వదీయం ఇతి జానాతు గోవిందో మాం త్వయా సహ. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జా దాస్యం మహ్యం ప్రదీయతాం. త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణునా మానినా మానదేన కీర్తనీయ సదా హరిః. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ శ్రీచైతన్యం నమామి తం. సంసార దుఃఖ జలదౌ ప్రతితస్య కామా క్రోధాదినక్రమకరే కబలీకృతస్య దుర్వాసనా నిగడితస్య నిరాశ్రయస్య చైతన్య చంద్ర మమ దేహి పదావలంబం. చైతన్య చంద్ర మమ దేహి పదావలంబం. హరే కృష్ణ. విజయ రఘునాథ్ ప్రభు, లక్ష్మీ మాతాజీ, దండోత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో ఈరోజు మనం క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏమైనా హరే టాపిక్? కృష్ణ ప్రభుజీ. ధన్యవాద్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, మాకు మీరు నిన్న చెప్పిన క్లాస్ లో అది అర్థం కాలేదు ప్రభుజీ. సృష్టి ఎలా వచ్చింది? మాట్లాడతాను, మాత్రం మాట్లాడద్దు. ఇప్పుడు ఆధ్యాత్మ, ఆదిదైవ, ఆదిభూత అంటే ఏంటి ప్రభుజీ? అది మళ్ళీ కింద ఉంది కదా. ఎస్ మాతాజీ. సో అంటే ఆధ్యాత్మ, ఆదిదైవ, ఆదిభూత
అనేది మనకి క్లేశాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక క్లేశ, అది భౌతిక క్లేశ అవి. ప్లస్ ఈ సృష్టిలో కూడా ఉన్నాయి. సో, ఒకసారి ఆ పిక్చర్ చూద్దాము. ఆ, ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ రాధికా మాతాజీ, దండవత్ ప్రణామం. ఓకే. సో, ఈ చాప్టర్‌లో మనకి రెండో స్కందం 5వ చాప్టర్‌లో మనకు సృష్టి ఎలా జరిగింది అనేది చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ప్రశ్నలు, సమాధానాలు జరుగుతుంటే నారద ముని, తర్వాత బ్రహ్మ వీళ్ళందరిని అడిగి అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది అంటే అక్కడ మనకి డిస్కషన్ తెలుస్తుందనమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కారణోదక సాయి విష్ణువు నుంచి. సో, కారణోదక సాయి విష్ణువు ఎలా వచ్చాడు? ఫస్ట్ మనకి అది కూడా చూపిస్తాను మీకు యాక్చువల్‌గా క్లియర్‌గా అర్థం కావడానికి. గోలోక చార్ట్. సో, ఇక్కడ సో, కృష్ణ మనకు ఎలాగా వస్తాడు అనేది ఇందులో క్లియర్‌గా ఉందన్నమాట. గోలోక చార్ట్‌లో. సో, ఇదంతా మనకి చైతన్య చరితామృతం నుంచి తీసుకోబడింది. సో, కృష్ణ ఫస్ట్ స్వయం రూప. ఆ స్వయం రూప కృష్ణ నుంచి ప్రభావ ప్రకాశ, వైభవ ప్రకాశ. ప్రాభవ ప్రకాశ, వైభవ ప్రకాశ అనేది 2 ఎక్స్‌పాన్షన్స్ అన్నమాట. సో, ఇప్పుడు మీరు రాసలీలలో చూస్తే ఎన్నో వేల మంది గోపీస్ ఉన్నా కూడా ప్రతి ఒక్క గోపితోటి కృష్ణ అక్కడ నృత్యం చేశారనమాట. సో, అది అది ప్రాభవ ప్రకాశ. తర్వాత వైభవ ప్రకాశ ఎక్స్‌పాన్షన్స్‌లో ఫస్ట్ ప్రభుజీ కనబడట్లేదు మరి ఆ స్లైడ్. గోలోక స్లైడ్ కనబడట్లేదు. ఓకే. మళ్ళీ చేస్తున్నాను ప్రభు. థాంక్ యూ. ఇప్పుడు కనిపిస్తుందా ప్రభు? కనబడుతుంది. ఎస్ ప్రభు. థాంక్ యూ ప్రభు. సో, ఇక్కడ మనకి ఇప్పుడు చూస్తే కృష్ణ భగవానుడు ఫస్ట్ ఎక్స్‌పాన్షన్ ఏంటి? కృష్ణ భగవానుడు బృందావనంలో ఉండే కృష్ణ భగవానుడితో ఫస్ట్ స్వయం ప్రకాశ అంటే ఆయన నుంచి ఉద్భవించిన అన్నమాట. సో, దాంట్లో ప్రాభవ ప్రకాశ, వైభవ ప్రకాశ అని 2 భాగాలు. సో, ఇప్పుడు 16,108 మంది భార్యలతోటి తర్వాత రాస డాన్స్‌లో ప్రతి ఒక్క గోపితో కృష్ణ ఉన్నాడనమాట. సో, అట్లా ఎక్స్‌పాండ్ అయ్యేది ప్రాభవ ప్రకాశ అంటారు. హ్మ్. అట్లాగే అర్జున్‌తోనున్నది కూడా ప్రాభవ ప్రకాశ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ కృష్ణ. సో, ఇప్పుడు వైభవ ప్రకాశలో బలరాముడిగా ఫస్ట్ వస్తాడనమాట. ఆ తర్వాత ఆ బలరాముడి నుంచి
అక్కడి నుంచి తద్ ఏకాత్మ రూప ఎక్స్పాన్షన్స్. దాంట్లో ఫస్ట్ విలాస ఎక్స్పాన్షన్. దాంట్లో ఆది చతుర్వ్యూహ వస్తుంది. దాంట్లో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. సో ఈ ఆది చతుర్వ్యూహాలో సంకర్షణ నుంచి మళ్ళీ వైభవ విలాస ఎక్స్పాన్షన్స్ అవుతాయి. అందులో నారాయణుడు వస్తాడు. ఆ నారాయణ నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహ వస్తుంది. ఆ ద్వితీయ చతుర్వ్యూహంలో వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. ఉమ్, మళ్ళీ ఆ ద్వితీయ చతుర్వ్యూహ రెండో సంకర్షణ నుంచి స్వాంశ ఎక్స్పాన్షన్స్ పురుషావతారాస్ వస్తారు. ఇక్కడ ఏంటి, పురుషావతారాసు, తర్వాత లీలా అవతారాలు, తర్వాత గుణ అవతారాలు, తర్వాత శక్తి ఆవేశ అవతారు, యుగావతారు, మన్వంతర అవతారు, ఇట్లా ఉన్నాయన్నమాట. అందులో పురుషావతారాల్లో ఫస్ట్ది కారణోదశాయి విష్ణు. సో ఈ కారణోదశాయి విష్ణు ఎవరు? ఫస్ట్ ఈ కారణ మహాసముద్రం అంటే మొత్తం భౌతిక ప్రపంచం అంతా కూడా కారణ మహాసముద్రంలో భగవంతుడు శయనించి ఆయన యొక్క శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా అంటే బ్రీతింగ్, ఆయన శ్వాస తీసుకున్నప్పుడు వదిలినప్పుడు ఏమవుతుంది, కొన్ని బ్రహ్మాండాలు ఆయన నుంచి పుడుతున్నాయి, కొన్ని బ్రహ్మాండాలు ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. సో అట్లా అది కారణోదశాయి విష్ణు. ఆ కారణోదశాయి విష్ణు నుంచి ఎప్పుడైతే ఆయన శ్వాస వదులుతాడో కొన్ని కోటి బ్రహ్మాండాలు వస్తాయన్నమాట. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క బ్రహ్మాండంలోకి వెళ్ళి గర్భోదశాయి విష్ణులాగా శయనిస్తాడు. ఆ గర్భోదశాయి విష్ణు నుంచి ఆయన యొక్క నాభి నుంచి ఒక తామర పువ్వు వస్తుంది. అందులో నుంచి బ్రహ్మ పుడతాడు. సో ఇది ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఇది జరిగే విషయం. అది గర్భోదకశాయి విష్ణు. ఆ ప్రతి ఒక్క బ్రహ్మాండంలో మళ్ళీ క్షీరోదకశాయి విష్ణు పాల సముద్రంలో శయనించి ఉన్న క్షీరోదకశాయి విష్ణు లాగా వస్తారనమాట. ఇక మిగతా అన్ని లీలావతారాలు, గుణ అవతారాలు వాళ్ళందరూ క్షీరోదకశాయి విష్ణు ద్వారా వస్తారనమాట. సో అయితే ఆ కారణోదశాయి విష్ణు అది ఇక్కడ చెప్తున్నారు మనకు. మళ్ళీ స్లైడ్స్కి వెళ్దాం. సో ఇక్కడ ఉండేది ఏంటి, ఆ మహావిష్ణు కారణోదశాయి విష్ణు. ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎవరన్నా ఫస్ట్ ఒక గ్రౌండ్ చూసుకుంటారు, అన్ని క్లియర్ చేసి గ్రౌండ్ అంతా క్లియర్ చేసి టెంట్లు వేసి తర్వాత ఆ వీల్ జాయింట్ వీల్ ఫిక్స్ చేసి రకరకాల షాప్లు అవన్నీ పెడతారు కదా, ఇదంతా సామాగ్రి. సో ఈ మహావిష్ణు వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఇదంతా ఖాళీ ప్రదేశంగా ఉంది, సో ఇక్కడ ఏమీ లేదు. సో మహావిష్ణు ఏం చేస్తాడు, అన్ని పట్టుకొస్తాడు. ఈ ప్రాపంచిక లైఫ్లో కావలసిన వస్తువులన్నీ పట్టుకొస్తాడు. ఏంటది, కాల, కర్మ, స్వభావ, జీవ, మనందరినీ. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఈ భౌతిక ప్రపంచం సృష్టి జరుగుతుంది, దాన్ని ప్రధాన అంటారు. అది 3 మెటీరియల్ మోడ్స్ ముందు ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయి. ఏంటవి, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. అవి ఇంకా ఉద్భవించలేదు. సో అట్లా ఈ యొక్క మెటీరియల్ నేచర్ నుంచి మహత్తత్వ వస్తుంది. ఆ మహత్తత్వ సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో ఉంటుంది. ఆ మహత్తత్వాలో సత్వ, రజస్, తమోగుణం నుంచి దాన్ని అహంకార అంటారు. ఆ తమోగుణం నుంచి వచ్చింది మళ్ళీ సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ మహత్తత్వాలో సత్వగుణ, రజోగుణ, తమోగుణ, ఈ తమోగుణ మొత్తంలో అహంకారాన్ని, ఈ అహంకారం నుంచి మళ్ళీ సత్వగుణం, రజోగుణం, తమోగుణం వస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు ఆ యొక్క సత్వగుణం నుంచి కర్త, డూవర్ అంటే జ్ఞానశక్తి, జ్ఞానశక్తి నుంచి అధిదైవ, అట్లాగే రజోగుణం నుంచి క్రియాశక్తి, క్రియాశక్తి అంటే అధ్యాత్మ. ఆ తర్వాత తమోగుణం, తమోగుణం నుంచి ద్రవ్యశక్తి, అక్కడి నుంచి అధిభూత. ఈ 3 వస్తాయన్నమాట. సో కర్త అంటే ఏంటి, కర్త అంటే జ్ఞానశక్తి, ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని కర్త అంటారు. కారణ, కారణ అంటే అది ఎందుకు జరుగుతుంది అనేది కారణం, కాజ్, అది క్రియాశక్తి ద్వారా జరుగుతుంది. తర్వాత ఆ పని చేసిన తర్వాత ఎఫెక్ట్ వస్తుంది చూడండి, అది కార్య, అది ద్రవ్యశక్తి ద్వారా జరుగుతుంది అనమాట. సో అధిదైవ, అధ్యాత్మ, అధిభూత.
సో ఈ జ్ఞానశక్తి అధిదైవ నుంచి మన మైండ్తో పాటు మన మనసుతో పాటు 10 సెన్స్ దేవతాస్ అంటే 10 ఇంద్రియాలకు సంబంధించిన దేవతలు. తర్వాత ఈ క్రియాశక్తి అధ్యాత్మ నుంచి ప్రాణ నుంచి మొదలు పెడితే మళ్ళీ 10 బుద్ధి 10 ఇంద్రియాలు ప్లస్ బుద్ధి వస్తుంది. ఆ తర్వాత ద్రవ్యశక్తి అధిభూత నుంచి 5 తన్మాత్రాలు, తర్వాత 5 ఎలిమెంట్స్. ఏంటా 5? భూమి, రాపో, నలో, వాయు, కం. సో ఆకాశము, వాయువు, అగ్ని, ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఈ 5. సో ఈ 5 అంటే ఫస్ట్ సృష్టి జరిగినప్పుడు ఫస్ట్ సౌండ్ వస్తుంది అనమాట, శబ్దం. ఆ శబ్దం నుంచి ఆకాశం వస్తుంది, ఆకాశం నుంచి స్పర్శ, స్పర్శ నుంచి వాయు, వాయు నుంచి అగ్ని, అగ్ని నుంచి రూపం. సారీ, అట్లా కాదు. సారీ, ఫస్ట్ శబ్దం నుంచి ఆకాశం, ఆకాశం నుంచి స్పర్శ, స్పర్శ నుంచి వాయు, వాయు నుంచి రూపము, రూపం నుంచి అగ్ని, అగ్ని నుంచి రుచి, రుచి నుంచి నీరు, నీరు నుంచి వాసన, వాసన నుంచి భూమి. ఇట్లా వస్తాయన్నమాట. ఈ క్రమక్రమంగా ఇవి జరుగుతాయి. ఇట్లా సృష్టి ఇలా చేశారనమాట. మళ్ళీ ఈ సృష్టికి దేవతలు ఉంటారు, అది ఈ స్లైడ్లో లేదు. సో ఈ సృష్టికి మళ్ళీ దేవతలు ఏంటి? చెవులకు, మన చెవులు పనిచేయాలంటే దిగ్దేవతాస్, కళ్ళు పనిచేయాలంటే సూర్యదేవుడు, మనకు తాకిడి తెలియాలంటే, మన యొక్క చర్మానికి తాకిడి తెలియాలంటే వాయుదేవుడు, మన యొక్క ముక్కు పనిచేయాలంటే, వాసన తెలియాలంటే అశ్విని కుమారాస్, మన యొక్క టంగ్ అంటే మన యొక్క నాలుక, దానికి టేస్ట్ కానీ అవన్నీ తెలియాలంటే వరుణదేవుడు, మన చేతులు కాళ్ళు ఆడాలంటే ఇంద్ర, ఉపేంద్ర, మన యొక్క వాయిస్, మనకు వాక్కు రావాలి అంటే అగ్నిదేవుడు, ప్లస్ మలద్వారం, మూత్రద్వారం కూడా పనిచేయాలంటే దానికి మిత్ర, ప్రజాపతి. ఈ దేవతల ద్వారా ఇవి సాధ్యపడుతున్నాయి అన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు మీరు ఎవరన్నా పుట్టిన వాళ్ళని తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే చెవు పని చేయట్లేదు, చెవులు వినబడట్లేదు అట్లా అంటే ఆ యొక్క దిగ్దేవత స్వభావం ఉన్నది ద్వారా అవి జరగట్లేవని అర్థం చేసుకోవాలి మనం. సో ఇది యాక్చువల్ సృష్టి మాతాజీ, సృష్టి ఇలా జరిగింది. ఇది కొంచెం కాంప్లెక్స్, ఇది అర్థం చేసుకోవడం. ఇది అర్థం కాకపోయినా కూడా మీరు తీసుకోవచ్చు దాన్ని అలాగా, ఎందుకంటే భగవంతుడి సృష్టి చాలా చాలా విశాలము. కానీ ఇందులో మీకు ఏమైనా స్పెసిఫిక్గా ప్రశ్న ఉంటే మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రభుజీ ప్రథమ చతుర్వ్యూహ, ద్వితీయ చతుర్వ్యూహ, అక్కడ నుంచి అక్కడికి వచ్చాను చెప్పండి ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఇవన్నీ ఎక్స్పాన్షన్స్, అంటే కృష్ణ నుంచి వచ్చిన ఎక్స్పాన్షన్స్ అనమాట. ముందు కృష్ణ నుంచి వైభవ ప్రకాశ బలరాముడు. సింపుల్ గా చెప్పాలంటే కృష్ణ నుంచి ఫస్ట్ బలరాముడు వస్తాడు, బలరాం నుంచి ఆది చతుర్వ్యూహ వస్తుంది. ఆది చతుర్వ్యూహలో వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, ఈ 4 ఉంటారనమాట. సో రాముడు జన్మించినప్పుడు వాసుదేవ రాముడిలాగా వచ్చాడు, సంకర్షణ లక్ష్మణుడిలాగా వచ్చాడు, ప్రద్యుమ్న, అనిరుద్ధ వీళ్ళు భరత శత్రుఘ్నులాగా వచ్చారనమాట. సో ఈ 4 కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? బలరాముడి నుంచి. సో ఈ ఆది చతుర్వ్యూహాలో సంకర్షణ నుంచి నారాయణుడు వచ్చాడు, సంకర్షణ నుంచి నారాయణుడు ఉద్భవిస్తాడు. నారాయణుడి నుంచి మళ్ళీ ఎక్స్పాన్షన్స్, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇది ద్వితీయ చతుర్వ్యూహ. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కేశవ, నారాయణ, మాధవ, తర్వాత గోవింద, విష్ణు, మధుసూదన, ఇదంతా ఈ నారాయణ నుంచి వచ్చిన ఇవన్నీ అన్నమాట, అట్లాంటి అవతారాలు. సో అట్లా ద్వితీయ చతుర్వ్యూహ సంకర్షణ నుంచి మనకి మిగతా వస్తాయి. ఏది? పురుషావతారాసు, లీలావతారాసు, గుణావతారాసు, యుగావతారాసు, మన్వంతర అవతారాసు. లీలావతార అంటే ఎవరెవరు? ఎగ్జాంపుల్ దత్తాత్రేయ, ఋతు మహారాజు, కూర్మదేవుడు, మోహిని రూపము, అట్లా కల్కి భగవానుడు, బుద్ధ, వీళ్ళందరూ లీల చేయడానికి వస్తున్నారు. మత్స్యదేవుడు. గుణావతారాలు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివుడు. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, అందుకని గుణావతారాలు. తర్వాత శక్తి ఆవేశ అవతారం, నారదులు,
బ్రహ్మ వీళ్ళందరికీ కొంచెం శక్తి ఇస్తాడనమాట. కపిల దేవుడు, రసభ దేవుడు. ఆ మహారాజు కూడా. ప్రతి యుగాలో ఒక అవతారంగా వస్తాడు. సత్యయుగంలో శుక్ల, త్రేతాయుగంలో ఆ, అట్లా శ్యామ, కృష్ణ, ఇట్లా కలియుగంలో చైతన్య మహాప్రభు లాగా. ప్రతి మన్వంతరాకి ఒక రూపం వస్తుంది. హరి, వైకుంఠ, అజిత, వామన, ఆ, సార్వభౌమ, ధర్మసేతు, సుధామ, యోగేశ్వర, ఇట్లా బృహద్భాను, యజ్ఞ, వామన ఇవన్నీ. సో ఇట్లా మనకు ఈ పురుషావతారాల్లో కారణోదశాయ విష్ణు. ఈ కారణోదశాయ విష్ణువు నుంచి మనకి సృష్టి ఆరంభం అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఓకే ఎగ్జిబిషన్ ఓకే కావాల్సిన సామాన్లు ఎలా పట్టుకొస్తారో అట్లా కారణోదశాయ విష్ణు అన్ని సామాగ్రి తీసుకొస్తారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సుధారాణి మాతాజీ దండోత్ ప్రణామం. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? ప్రభుజీ సాంఖ్యతత్వం దేన్ని సూచిస్తుంది ప్రభుజీ? సాంఖ్య. సాంఖ్య కపిలదేవ్ ఇచ్చింది సాంఖ్య మాతాజీ. సో సాంఖ్య ఫిలాసఫీ అంటారు దాన్ని. సో దాంట్లో రెండు ఉన్నాయి యాక్చువల్లీ. ఒకటి ఒరిజినల్గా కపిల భగవానుడు ఎవరు, కర్దమముని దేవహూతికి వాళ్ళ ఆ గర్భం నుంచి వచ్చిన కపిల దేవుడు, భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క అవతారం. ఆయన ఇచ్చింది కరెక్ట్ సాంఖ్యయోగ. అది మనకు డివోషనల్ సర్వీస్గా కూడా తీసుకోవచ్చు, భక్తియుత సేవగా కూడా. కానీ ఈ మధ్యలో కలియుగంలో ఇంకొక సాంఖ్య, అది కూడా ఆయన పేరు కూడా కపిలనే, కానీ ఆయన డూప్లికేట్ కపిల. ఆయన వచ్చేసి ఏం చెప్పాడు, వేరే ఫిలాసఫీ చెప్పాడు అనమాట. సో అది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మనం తీసుకోకుండా భాగవతంలో కపిల దేవుడు ఇచ్చింది సాంఖ్య ఫిలాసఫీ. మీరు దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అదంతా మనకు ఈ డివోషనల్ సర్వీస్ గురించి చెప్తారనమాట, భగవంతుని భక్తియుత సేవ గురించి. అంటే సాంఖ్య యోగం అంటే మెయిన్ గా ఏంటి ప్రభుజీ? అంటే ఒక 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 లైన్ లో చెప్పాలి అని అంటే ప్రభుజీ, సాంఖ్య యోగం. సాంఖ్యయోగ అంటే అదొక ఫిలాసఫీ మాతాజీ. అది కూడా ఒక తత్వం. అది కూడా ఒక తత్వలాగా. ఆ తత్వాలో మనకు అనలిటికల్ స్టడీ ఉంటుంది. అనలిటికల్ స్టడీ అంటే ఇంతకుముందు మనం చూసాం కదా, ఈ సృష్టి ఎలా జరిగింది అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది అనమాట. సో అది దాన్ని సాంఖ్యయోగ అంటే అలా అనలిటికల్ స్టడీల ద్వారా చెప్తారనమాట. కానీ దాన్ని మనం క్లోజ్గా పరిశీలిస్తే భక్తియుత సేవ అన్నిటికంటే గొప్పది అని అందులో కూడా చెప్పారనమాట, దాంట్లో కూడా. కాకపోతే ఇదేంటంటే అనలిటికల్ స్టడీ ఆఫ్ ఒక ఫిలాసఫీని అనలిటికల్గా చెప్పారనమాట. అంటే మనకి ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, ఆ, గణిత శాస్త్రం. సో అది కొంచెం అనలిటికల్గా ఉంటుంది. అట్లాగే సాంఖ్య ఫిలాసఫీ కూడా అనలిటికల్గా ఇచ్చారనమాట, గణిత శాస్త్రం లాగా. అట్లా ఇచ్చారు, కానీ మనం దాన్ని ఆచార్యుల పరంపర నుంచి సరిగ్గా అర్థం చేసుకుంటే దాంట్లో కూడా భక్తియుత సేవ చెప్పారనమాట. అయితే బయట వాళ్ళు కన్ఫ్యూజ్ అనేది ఏంటంటే ఆ డూప్లికేట్ సాంఖ్య తీసుకొని దీన్ని కంపేర్ చేస్తున్నారు, చేసి కన్ఫ్యూజన్కి వస్తున్నారు అనమాట. సో అట్లా కాకుండా మనం భాగవతంలో ఉన్న సాంఖ్య ఫిలాసఫీ కపిల దేవుడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ మనం తీసుకోవచ్చు. ఓకే ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, అట్లయితే భగవద్గీత చదువుదాము. సో మనం ఎక్కడున్నాము? 3:35.
హ్మ్. ఓకే. యాక్చువల్లీ ఇక్కడి నుంచి చూడాలి. హ్మ్. 3:35. సో, ఇక్కడికి మనము ఎలా వచ్చాము? ఫస్ట్ భగవద్గీత ఫస్ట్ చాప్టర్‌లో అర్జున విషాద యోగ. సో, అర్జునుడు ఇరు సైన్యాలను చూసి ఆయనే కన్‌ఫ్యూజ్ అయిపోయి, వీళ్ళందరూ నా తాతలు, తండ్రులు, తర్వాత నా యొక్క బంధుమిత్రులు, నా యొక్క అన్నదమ్ములున్నారిక్కడ. వీళ్ళందరిని చంపేసి, వీళ్ళ రక్తపాతంతో నాకు ఈ రాజ్యం ఎందుకు? తర్వాత మళ్ళీ ఆయన శాస్త్రాలు చదువుకొని, శాస్త్రం ద్వారా కూడా చెప్తున్నాడనమాట. ఇంతమందిని అందరిని చంపేస్తే ఇక్కడ కులనాశనం జరుగుతుంది. వాళ్ళ యొక్క భార్య పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? తర్వాత పిండం పెట్టే వాళ్ళెవరుంటారు? ఆ! సంఘానికి అభివృద్ధి చెందే కార్యక్రమాలన్నీ మనము ఆపేస్తున్నాం కదా! సో, ఇన్ని విద్రోహాలు ఎందుకు చేయడము? కులనాశనం చేసిన వాళ్ళు ఎల్లప్పుడూ నరకంలో ఉంటారని నేను విన్నాను కృష్ణ. ఇంత ఘాతకానికి ఎందుకు మనం తలపడాలి? సరే వాళ్ళంటే వాళ్ళు ఫైట్ చేయడానికొచ్చారు. కానీ మనం చేయకపోతే పర్వాలేదు కదా! నాకు ఈ రాజ్యం వద్దు. ఆ! నేను ఫైట్ చేయలేను అని చెప్పేసి ధనుర్బాణాన్ని పక్కన పెట్టేసి కూర్చుంటాడు. కూర్చొని కార్పణ్యదోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా. ఆ! తర్వాత ఆ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ శిష్యస్యేహం, నేనిప్పుడు నీకు శిష్యుడిని, నీవు నాకు మార్గదర్శనం చెయ్యి. సో, భగవద్గీతలో ఒక చాప్టర్ మొత్తం డిస్కషన్ అవుతుంది. కృష్ణ, అర్జున ఒక ఫ్రెండ్ లాగానే మాట్లాడుతున్నారు. ఈయన ఒక ప్రశ్న చేస్తున్నాడు. కృష్ణ కొన్ని ఆన్సర్స్ చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్లీ కన్వర్జేషనే నడుస్తుంది. ఇదంతా అయిపోయినాక ఆయనే డిసిషన్ తీసేసుకొని నేను యుద్ధం చేయను, ధనుర్బాణాన్ని పక్కన పెట్టేసి కూర్చున్నాడు. ఆ తర్వాత ఇక్కడ చెప్తున్నాడు, నేను చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నాను కృష్ణ. ఇప్పుడు నువ్వు నాకు గురువు, నేను నీకు శిష్యుడిని. ఆ! ఇప్పుడు నువ్వు నాకు చెప్పు అని. సో, ఆ శ్లోకం చూద్దామంటే మనం డీటెయిల్‌గా చూడొచ్చు. సో, ఇది ఈ శ్లోకం. కార్పణ్యదోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. హ్మ్. కార్పణ్య దోష. ఈ కార్పణ్య అంటే నాకు చాలా వీక్‌నెస్ ఉండిపోయింది. ఆ! తర్వాత పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. హ్మ్. ఇప్పుడు నాకు ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది తెలుసుకునే స్టేజ్‌లో లేను. యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే. నాకు నిశ్చితంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది నాకు అర్థం కావట్లేదు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేనిప్పుడు మీకు శిష్యుడిని, నీవు నాకు గురువు. నాకు ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పండి. ఆ! త్వాం ప్రపన్నం. నేను మీకు శరణం తీసుకుంటున్నాను. ఇది చెప్పాడక్కడ. నాకిప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వండి. అయితే ఎంతసేపు మనము మన మైండ్‌లో ఏమనుకుంటున్నామో, ఏది కరెక్టు, ఏది తప్పు అని మనం అనుకుంటున్నామో, కృష్ణ మనకు హెల్ప్ చేయడు. ద్రౌపది కూడా ఏం చేసింది? ద్రౌపది ఫస్ట్ ఆయనే దుశ్శాసనుడొచ్చేసి, భటుడొచ్చేసి, నిన్ను సభలోకి పిలుస్తున్నారంటే, సభలోకి నన్నెందుకు పిలుస్తున్నారు అని క్వెషన్ ఆన్సర్స్ చేస్తుందక్కడ. సో, ఆ తర్వాత దుశ్శాసనుడొచ్చేసి డైరెక్ట్ ఆమె ఆహ్, కేశాలను పట్టుకొని లాగుతుంటే కూడా, ఆమె క్షత్రియ వనితలాగా ఫస్ట్ ఫిజికల్‌గా అంటే తన యొక్క శక్తి, శరీరంలో ఉన్న శక్తి ఉపయోగించి ఫైట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సభలోకు వెళ్ళిన తర్వాత కూడా క్షత్రియ వనితలాగానే ఇంకా ఏది ధర్మం, ఏది అధర్మం నాకు చెప్పండి అని ప్రతి ఒక్కళ్ళని అడుగుతుందనమాట. సో, ఇట్లా అడుగుతూ వెళ్ళి ఇవన్నీ అయిపోతాయి. తనకు అందరికంటే అతి బలవంతులైన 5గురు భర్తలున్నారు. ప్లస్ అక్కడ భీష్ముడున్నాడు, ద్రోణాచార్యుడున్నాడు, రాజు, మహారాజున్నాడు. ఆ! ధృతరాష్ట్రుడు. వీళ్ళందరూ ఉన్నా కూడా
ఆమెను ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఆమె బలం సరిపోలేదు. ఆమె యొక్క నాలెడ్జ్ పనికి రాలేదక్కడ. ఆమె యొక్క భర్తల యొక్క బలం పనికి రాలేదు. ఆ! ఇవన్నీ ఏది కాలేదు. లాస్ట్‌కి ఏమైపోయింది? వస్త్రాపహరణం చేసేటప్పుడు ఆమె, "హే కృష్ణ, హే గోవింద నన్ను రక్షించు. ఇప్పుడు ను నే నే నీవే నాకు శరణము. నన్ను రక్షించు, నన్ను రక్షించు." సో, దీన్ని సరెండర్ అంటారన్నమాట. సో, సరెండర్ అనేది మనం చాలా తక్కువ అంచనా వేస్తాం ప్రతిసారి. ఓహ్! ఇది నాకు తెలుసు. ఇలా చేయాలి. ఇట్లా చేస్తే బావుంటుంది. ఇది ఇలా చేస్తే మంచిది కావచ్చు. ఇట్లా మన మైండ్‌లో చాలా ఆలోచనలొస్తుంటాయి. ఏది బయట నుంచి వచ్చిన ఆలోచనలు మనము ఈ భక్తియుత సేవలో కూడా తీసుకొస్తాం. కానీ మనం ఏం చేయాలి? కృష్ణ భగవానుడికి శరణం తీసుకోవాలి. కృష్ణ భగవానుని ప్రేయర్స్ చాలా పవర్‌ఫుల్. మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇప్పుడు మనకు ఏదన్నా బాగా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఒక డాక్టర్ గారు, మంచి డాక్టర్ ఉన్నాడనుకోండి. ఆ డాక్టర్‌కి ఫోన్ చేసి, "డాక్టర్ గారు ఏంటి? నేనేం చేయాలి ఇప్పుడు? నాకు ఈ ప్రాబ్లమ్ అవుతుంది. చెప్పండి" అంటే ఆయన ఒక మెడిసిన్ ఇస్తే మనకు ఆ మెడిసిన్ యేసుకుంటాము. యేసుకున్నగానే మనకి ఇమ్మీడియేట్‌లీ ఉపశమనం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు? ఆ డాక్టర్ మీద అంత నమ్మకం ఉంది మనకి. ఒక మామూలు డాక్టర్, ఒక మనిషి రూపంలో ఉన్న డాక్టరే అంత మీకు మంచి చేయగలిగితే, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడికి ప్రేయర్ చేశారనుకోండి ఎలా ఉంటుంది? కాకపోతే మనం ప్రేయర్ చేసేటప్పుడు ఆ యొక్క స్ఫూర్తితో చేయాలనమాట. ఆ సరెండర్ ఉండాలనమాట. ఆ యొక్క శరణాగతి తీసుకోవాలి. హ్మ్. సో, ఆ శరణాగతి అది కూడా మనకి ఇందులో ఇస్తారు. మీకది కూడా చూపిస్తాను. ఇది. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నారు? శరణాగతి అంటే ఏంటి? 6 విధాలుగా హరిభక్తి విలాసలో చెప్పారనమాట. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వర్జనం, రక్షిష్యాతీతి విశ్వాసో, గోతృత్వే వర్ణం తథా, ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతిః. సో, చాలామంది శరణాగతి అంటే ఏంటి? దేవుడికి దండం పెడితే శరణాగతి అయిపోతుంది. దేవుని తలుచుకుంటే శరణాగతి అయిపోతుంది అనుకుంటారు. కానీ అది కాదు. శరణాగతి అంటే ఏంటంటే ఆనుకూల్యస్య సంకల్ప. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మనం ఎన్ని సార్లు విన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, ఇక్కడ అర్జునుడు ఆ పని చేశాడు. సీ మనము దేవుడికి వెళ్లి దండం పెట్టేసుకుంటే అది శరణాగతి కాదు. మనం టెంపుల్‌కి వెళ్ళేసి ఒక కృష్ణ, హరే కృష్ణ మూవ్‌మెంట్‌లో జాయిన్ అయితే యెస్ అదొక లక్షణమే. కానీ అది కూడా పూర్తి శరణాగతి కాదు. ఓకే. శరణాగతి అంటే ఏంటంటే ఈ 6 విధాల ఉంటుంది అని చెప్పారిక్కడ. ఫస్ట్ ఏంటంటే ఆనుకూల్యస్య సంకల్ప. ఏదైతే కృష్ణ భగవానుడి భక్తికి అనుకూలంగా ఉంటుందో దాన్ని దృఢంగా మనం తీసుకోవాలి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ భగవానుడికి మనం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి? టెంపుల్‌కి వెళ్ళాలి. భక్తులతో సాంగత్యం తీసుకోవాలి. భాగవతం చదువుకోవాలి. ఇవన్నీ అనుకూలం. కృష్ణ భగవానుడి భక్తికి అనుకూలం. ప్రాతికూల్యస్య వర్జనం. ఏదైతే కృష్ణ భగవానుని భక్తికి అడ్డుపడుతుందో దాన్ని వదిలేయాలి మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాలు చూడడం కానీ, టీవీ చూడడం కానీ, న్యూస్ చూడడం కానీ, పొలిటికల్ ఫైట్స్ చూడడం కానీ, ఇవన్నిటికితో మన కృష్ణ భగవానుడి భక్తి ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి దాన్ని వర్జనం. సాధ్యమైనంత వరకు దాన్ని వదిలిచ్చేసేసుకోవాలి. ఏదైనా సరే మన యొక్క చుట్టాలైనా సరే, మన యొక్క బంధుమిత్రులైనా సరే, ఎవరైనా సరే, మన యొక్క ఫ్రెండ్స్ అయినా సరే, కృష్ణ భగవానుని దారిలో మనం ముందుకు వెళ్ళడానికి వాళ్ళు దోహదపడకపోతే ప్రతికూల్యస్య వర్జనం. దాన్ని మనము పక్కకు పెట్టేసుకోవాలి. ఎవరైతే మనం కృష్ణ భగవానుని భక్తికి ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళతో ఆనుకూల్యస్య సంకల్ప. మనం అది ముందుకు తీసుకెళ్ళాలి. రక్షిష్యాతీతి విశ్వాసో.
కృష్ణ నన్ను రక్షిస్తాడు. ఉమ్, గోప్తృత్వే వర్ణం తథ ఆత్మనిక్షేప కార్పణ్యే. సో గోప్తృత్వే వర్ణం తథ కృష్ణ నన్ను మెయింటైన్ చేస్తున్నాడు. నన్ను మెయింటైన్ చేసేది ఎవరు? ఇప్పుడు మనం ఒక జాబ్ చేస్తున్నాం, లేదా ఎవరన్నా మనకు జాబ్ ఇప్పించారు, ఎవరన్నా మనకు కొంచెం సహాయం చేశారు, వాళ్ళకి ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. మరి గోప్తృత్వం అంటే మనం తీసుకునే ప్రతి శ్వాస కృష్ణ భగవానుడు ఇచ్చే గాలి ద్వారా ఉంది. మన ప్రేమగా మనం చూసుకునే మన పిల్లల్ని, మన భార్యాభర్తల్ని, వీళ్ళందరినీ కూడా ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళు బ్రతికుండడానికి కారణం కృష్ణ. మరి ఆయనకు అందరినీ మెయింటైన్ చేసేది ఆయనే. నన్ను మెయింటైన్ చేసేది కృష్ణ. ఆత్మ నిక్షేప కార్పణ్యే. సో మన యొక్క ఆ సరెండర్ ఈ ఈ 6 భాగాలుగా ఉండాలన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. అట్లా ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడు ఈ శ్లోకం ప్రకారం? ఓ కృష్ణ, నువ్వు నాకు గురువు, నేను నీకు శిష్యుణ్ణి. ఇప్పుడు నాకు ఏం చేయాలో తోచట్లేదు, దయచేసి చెప్పండి. సో మనం కూడా కృష్ణాని కానీ, కృష్ణ భగవాన్ యొక్క భక్తులను కానీ మనం అలా అడగకపోతే మనకు ప్రోగ్రెస్ అనేది ముందుకు ఉండదు భక్తిలో. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఎప్పుడన్నా సందేహం జరిగినప్పుడు ఎవరన్నా మీకు టెంపుల్‌లో ఐదర్ టెంపుల్ ప్రెసిడెంట్ కానీ, ఎవరన్నా టెంపుల్ బ్రహ్మచారి కానీ, లేదా ఎవరైనా సీనియర్ డివోటీ కానీ, అట్లా ఒక్క డివోటీ దగ్గరికి అందరూ వెళ్ళాలనేది ఏమి లేదు. మీకు ఎక్కడైతే కృష్ణ భగవానుడి భక్తికి వృద్ధి చెందుతుందో, ఎవరితో మాట్లాడుతుంటే మీకు కృష్ణ భగవానుడి భక్తి చేయాలని అనిపిస్తుందో, ఆ ఆ డివోటీ దగ్గరికి వెళ్ళండి. ప్ర ఈ పరిస్థితి నాకు ఇలా ఉంది, నేనేం చేయాలి అని చెప్పి ఆన్సర్స్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సో అట్లా అర్జునుడు ఫస్ట్ చాప్టర్‌లో ఆ మాట చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణ అంటాడనమాట. ఓ అర్జున, నువ్వు చాలా విద్వాంసుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ చాలా మూర్ఖుడిగా మాట్లాడుతున్నావు. ఇక్కడ ఉన్న జనాలందరూ ఇంతకు ముందు ఉన్నారు. వీళ్ళు పుట్టక ముందు ఈ జనాలందరూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ మరణించిన తర్వాత కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఎవరి గురించి అంటున్నారు? శరీరం గురించి అని అంటలేడు ఇక్కడ. ఆత్మ గురించి అంటున్నారు. సో మనం కూడా ఏం చేయాలంటే ఆత్మ గురించి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా మనకి ఆత్మతత్వ జ్ఞానం రాగానే ఎవరితోనైనా మనం వ్యవహారం చేసినప్పుడు ఆత్మ దృష్టిలో ఉంచుకోవాలి మనం. వీళ్ళందరూ ఆత్మ. సో అప్పుడు మనం ఆత్మ అందరికీ సేమ్ కాబట్టి వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు అందంగా లేరు, వీళ్ళు ధనంగా ఉన్నారు, వీళ్ళు ధనం లేదు. ఇవన్నీ శరీరమే. కానీ ఆత్మకి ఇలాంటి తేడాలు ఉండవన్నమాట. ఒక కుక్కకి, ఒక పిల్లికి, ఒక చెట్టుకి, ఒక మనిషికి అందరికీ సేమ్ ఆత్మనే. అట్లా. సో అట్లా ఆత్మతత్వ జ్ఞానం రెండో చాప్టర్లో చెప్తారు. రెండో చాప్టర్ మొత్తంలో అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు మూడో చాప్టర్కి వస్తాం మనం. సో మూడో చాప్టర్లో ఆత్మతత్వ జ్ఞానం చెప్పిన తర్వాత మూడో చాప్టర్ కర్మయోగ. సో ఈ కర్మయోగాలో ఏం చెప్తున్నారు? ఫస్ట్ 2 శ్లోకాలు అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్. మనం ఏం చేయాలి? మనం రినౌన్సియేషన్ చేయాలా, యాక్షన్ చేయాలా? అసలు మనము ఫైట్ చేయాలా, లేకపోతే అన్నిటినీ వదిలేసేయాలా? సన్యాసం తీసుకోవాలా, ఫైటింగ్ చేయాలా మనం అనే ప్రశ్న. అప్పుడు కృష్ణ భగవానుడు 3-9 శ్లోకాల వరకు నిష్కామ కర్మయోగ ఈజ్ బెటర్ ఫర్ అర్జున దెన్ జ్ఞానయోగ. జ్ఞానయోగ కంటే కూడా నిష్కామ కర్మయోగ చేయడం బెటర్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో నిష్కామ కర్మ, స్వకామ కర్మ ఏంటది? నా గురించి, నా బెనిఫిట్ కోసం ఏమైనా చేస్తే స్వకామ కర్మయోగ. నాకేం బెనిఫిట్ అవసరం లేదు, నేను ఇది శాస్త్రాలలో చెప్పారు, నేను ఇలా చేస్తున్నాను, అంతేకాని నాకేం బెనిఫిట్ అవసరం లేదు, అది నిష్కామ కర్మయోగ. సో ఇక్కడ నిష్కామ కర్మయోగ జ్ఞానయోగ మార్గం కంటే కూడా బెటర్ అంటున్నాడు. తర్వాత కర్మకాండ నుంచి కర్మయోగ చెప్తాడు డిఫరెన్సెస్ 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు. కర్మకాండ అంటే ఏంటి, కర్మయోగ అంటే ఏంటి? సో కర్మకాండ అంటే ఏంటి? వేదాల్లో కొన్ని తీసేసుకొని మనం బాగుపడాలి, ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఈ లాభం వస్తుంది, ఇది కర్మకాండ. దాన్ని మనము దేవుడితో ముడిపెడితే కర్మయోగ. సో మనం చేసే ప్రతి పని కృష్ణ భగవానుని ఆధ్వర్యంలో ఆయనకు నచ్చిన విధంగా చేస్తే అది కర్మయోగ. ఆ తర్వాత 17వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగ గురించి చెప్తున్నాడు అనమాట. సో ఆ సెక్షన్లో ఉన్నాం మనం, నిష్కామ కర్మయోగ సెక్షన్.
ఓకే. సో దాంట్లో మనం 30 నుంచి చూద్దాము. 30 నుంచి 35 వరకు చదువుకున్నాం మనం ఆల్రెడీ. బట్ రివిజన్ చేద్దాం. సో 30 శ్లోకంలో ఏం చెప్తున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ, రాధా గౌరంగి మాతాజీ, ధన్యవాద ప్రణామం. సో 30 శ్లోకంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. కావున ఓ అర్జున, నన్ను గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవాడై ఫలాపేక్ష మరియు మమత్వం విడిచి కర్మలన్నింటినీ నాకు అర్పించి మాంద్యమును వీడి యుద్ధము చేయుము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ అర్జున, నన్ను గురించి సంపూర్ణ జ్ఞానం కలవాడై, అంటే కృష్ణ భగవానుని గురించి సంపూర్ణ జ్ఞానం తెలుసుకోవాలి మనం. అసలు ఆయన ఎవరు? దేవాది దేవుడు. ఆయన నుంచి అన్ని వచ్చాయి అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఫలాపేక్ష మరియు మమత్వం విడిచి, ఇవి చాలా కష్టమైన విషయాలు. ఫలాపేక్ష, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఫలానికి అపేక్షించకూడదు. చెట్టు పెడితే ఏమొస్తుంది? లాస్ట్కి పండు వస్తుంది. అందుకని చెట్టు పెడతాం. మాతాజీ, భగవద్గీత పేజీ నెంబర్ చెప్పారా? సారీ మీకు డిస్టర్బ్ చేస్తాను. 3వ చాప్టర్ 30వ శ్లోకం. 170. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఫలాపేక్ష మరియు మమత్వం విడిచిపెట్టాలి. ఫలాపేక్ష అంటే ఏంటి? మనము ఏదైనా పని చేసినప్పుడు దాని రిజల్ట్ గురించి మనకు అపేక్షించకూడదు. నేను ఈ పని చేస్తున్నాను, నన్ను అందరూ ప్రశంసిస్తారా, నన్ను అందరూ ద్వేషిస్తారా, నాకు కీర్తి వస్తుందా, అపకీర్తి వస్తుందా, అవన్నీ అవసరం లేదు మనకి. ఓకే. ఫలాపేక్ష ఎప్పుడూ మనం పెట్టుకోకూడదు. పని చేయాలి, రిజల్ట్ మనం దాని గురించి ఎక్కువ తాపం పెట్టుకోకూడదు. ఎగ్జామ్ రాస్తున్నాం, నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, వీళ్ళు వస్తున్నారు, నాకు ఇది ఇస్తారా ఇవ్వరా, నాకు ఈ గౌరవం ఇస్తారా ఇవ్వరా, ఇట్లా ఇవన్నీ అపేక్ష పెట్టిన. బిజినెస్ చేస్తున్నాను, లాభం వస్తుందా నష్టం వస్తుందా, ఫలాపేక్ష ఉండకూడదు. మమత్వం కూడా విడిచిపెట్టాలి. మమత్వం అంటే ఏంటి? నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, ఇది కూడా విడిచిపెట్టాలి. సో ఇట్లా ఇది విడిచిపెట్టడం చాలా కష్టం. మమత్వం అంటే నేను, నా వాళ్ళు అనేది కూడా విడిచిపెట్టాలి. అని కర్మలన్నింటినీ నాకు అర్పించి. సో కృష్ణ ఏమంటున్నాడు? మనం చేసే ప్రతి పని కృష్ణకు అర్పించేసేయాలి. ఓ కృష్ణ, మీ ప్రీత్యర్థం ఈ పని చేస్తున్నాను అని కృష్ణకు అర్పించేయాలి. మాంద్యమును వీడి యుద్ధము చేయము. మాంద్యం అంటే లేజినెస్. ఇంగ్లీష్లో ఏమిచ్చారు? మాంద్యము, లెథార్జీ. ఎస్, లేజినెస్. మనము బద్ధకం విడిచేసి యుద్ధము చేయము అని చెప్తున్నాడు ఇక్కడ 31వ శ్లోకం. ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధనముల నుండి విడిపడగలరు. సో ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు? నా ఆజ్ఞానుసారం. కృష్ణ ఇప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇంతకుముందు శ్లోకంలో ఏమని చెప్పాడు? మీరు మమత్వాన్ని విడిచిపెట్టాలి, ఫలాపేక్ష విడిచిపెట్టాలి, కర్మలన్నిటిని నాకు అర్పించేసేయాలి. ఇదేంటి కృష్ణ, అన్ని పనులు చేసినప్పుడు అన్నీ నీకే అర్పించాలా? ప్లస్ మమత్వాన్ని నేను ఎలా విడిచిపెట్టగలుగుతాను? నా భర్తను, నా భార్యని, వాళ్ళ గురించి, నా పిల్లలు అనే స్వభావాన్ని ఎలా విడిచిపెట్టగలుగుతాను? ఫలాపేక్ష అన్నీ నీకే ఇచ్చేస్తే మరి మా పరిస్థితి ఏంటి? మా గొప్పతనం ఏంటి అక్కడ? ఇట్లా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు.
సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరైతే నా ఆజ్ఞానుసారం తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశాన్ని అసూయ లేకుండా, ఎన్వి లేకుండా ఎవరైతే అనుసరిస్తారో కామ్య కర్మ బంధముల నుంచి విడబడతారు. అంటే కామ్య కర్మ బంధములు అంటే ఏంటంటే, మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చుకోవడానికి ఒక పని చేస్తున్నాము, ఆ పని చేసిన దాని వల్ల ఒక బంధనం ఏర్పడింది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఒక అతనికి డబ్బు ఇచ్చారు, చదివించారు. ఆయన చదువుకున్న తర్వాత నాకు పేరు ప్రతిష్ట రావాలి. కామ్యం ఒక కోరిక అయితే ఉంది, వాడు బాగుపడాలి, ప్లస్ నాకు పేరు ప్రతిష్ట రావాలి. ఓ పలానా ఆయన చదివించాడు ఈయన అనే పేరు ప్రతిష్ట రావాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి, గౌరవించాలి. సో ఇటువంటి మెంటాలిటీ నుంచి మనం బయటపడతాం ఎప్పుడు కృష్ణ భగవానుని ఆయన యొక్క ఉపదేశాలని అసూయ లేకుండా తీసుకుంటే. ఇప్పుడు ఇటువంటి విషయాల నుంచి బయటపడడం కూడా చాలా కష్టం. కామ్యకర్మల నుంచి అంటే నేను పని చేసినప్పుడు నాకు ఒక కోరిక, ఆ కోరిక తీర్చుకోవడానికి పని చేస్తున్నాం. ఎంతసేపు మన కోరికలు ఉంటాయో అన్ని జన్మలు మనం ఎత్తాల్సిందే. మొత్తం కోరికలు జీరో అయ్యేంత వరకు మనం ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఉంటుంది. సో ఈ కర్మ బంధనం నుంచి మనం విడబడతాం ఎప్పుడు కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటే అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రభుజీ, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ప్రభుజీ రిగార్డింగ్ దిస్ వాట్ యు ఆర్ టాకింగ్. ప్రభుజీ, ఎస్ మాతాజీ, చెప్పండి. మేము చాలా ఏండ్లుగా పెంచుకున్న మా కుక్క పిల్ల పోయింది. అది దాని బాధ నేను ఎంత పడుతున్నాను అంటే, అది నిజంగా మాలో చాలా ఇదిగా ఉండిపోయింది. కానీ నేను మా అమ్మని పోగొట్టుకున్నాను, నాన్నని పోగొట్టుకున్నాను, అన్నయ్యలు పోయినారు. కానీ ఆ బాధ కన్నా ఈ బాధ నన్ను ఎందువల్ల ఎక్కువ పెడుస్తోంది ప్రభుజీ. దాన్ని మరవలేకపోతాను. 2 నెలలు అయిపోయింది, కానీ నేను చాంటింగ్ చేస్తున్నాను, దేవుణ్ణి వేడుకుంటాను. కానీ ఆ విధమైన ఒక బాధ, నొప్పి నుంచి, మనసులో జరిగే ఈ బాధ నుంచి నేను చెప్పుకోలేను, దాని నుంచి ముందుకు పోలేకపోతున్నాను ప్రభుజీ. దేని వల్ల ప్రభుజీ ఇది కూడా ఒక విధమైన మోహమా, లేక ఏమైనా అర్థం అవటం లేదు ప్రభుజీ నాకు. ఎస్ మాతాజీ, డెఫినెట్లీ. అటాచ్మెంట్ ఇటువంటి దీన్నే మనకేమంటారంటే సంగత్వం అంటారు దీన్ని, అటాచ్మెంట్. సో మీకు ఆ కుక్కను పెంచుకున్నప్పుడు దాంతో పాటు అటాచ్మెంట్ ఏర్పడింది. ఆ కుక్క మీకు ఇంట్లోకి రాకముందు ఆ కుక్క ఎవరో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, మీతో ఎలా మెదులుకుంటుందో తెలియదు. కొన్ని రోజులు మీరు దాన్ని పెంపకం చేసినప్పుడల్లా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి అన్నం పెట్టి ఇలా చేసే వరకు ఏమవుతుందంటే సంగత్వం పెరుగుతుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది అనమాట. సేమ్ కుక్కే కాదు, మన పిల్లలు కూడా అట్లాగే. ఎవరన్నా పిల్లలు పుట్టినప్పుడు పుట్టక ముందు వాళ్ళు ఎవరో తెలియదు, తర్వాత వాళ్ళు మాట్లాడినా మనకు నచ్చుతుంది, వాళ్ళు ఏడ్చినా నచ్చుతుంది, వాళ్ళు గారాబంగా వాళ్ళకు ఇంకా అక్షరాలు పూర్తిగా రావట్లేవు, ఇంకా బ్రోకెన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అవి కూడా మనకు బాగా ఉంటాయి. సో అదంటే ఏంటంటే అదంతా సంగత్వం. సో అట్లా మనము ఆ సంగత్వం నుంచి మనం బయటపడాలి యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ కృష్ణ ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, మీకు ఇక్కడ ఒక కథ చెప్తాను యాక్చువల్లీ. ఇది ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించిన కథనే ఉంటుంది. సో భరత్ మహారాజ్ ఎవరు? వృషభదేవుడి యొక్క మొదటి కొడుకు. ఆయనే ఈ బ్రహ్మాండానికి అంతా రాజు. సో ఈ బ్రహ్మాండానికి అంతా రాజుగా ఉండి ఆయనే యంగ్ ఏజ్లోనే ఆయనే ఇచ్చేస్తాడు. ఏది మన అందరినీ, రాజ్యాన్ని విడిచిపెట్టి, భార్యాభర్తలను విడిచిపెట్టి, అన్నీ విడిచేసి అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళి యజ్ఞాలు చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. సో అట్లా ఉన్నప్పుడు ఒకరోజు ఆయన స్నానం చేస్తూ ఉంటాడు, ఒక నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటాడు. సో స్నానం చేస్తూ ఉంటే సడన్గా ఒక పులి అరుపు వినపడుతుంది అనమాట, చాలా గట్టిగా.
దాంతో పాటు ఒక ప్రెగ్నెంట్‌గా ఉన్న ఒక లేడీ జింక. ఆ లేడీ జింక ప్రెగ్నెంట్‌గా ఉంది. సో, పరిగెడుతూ, పరిగెడుతూ వచ్చి జంప్ చేస్తుంది ఈయన ముందట. ఏంది ఆ పులి గాండ్రించగానే భయంతో ఆ ప్రెగ్నెంట్ లేడీ జంప్ చేసేసి ఆ ఒడ్డుకు అలా వెళ్దామని జంప్ చేసినప్పుడు, అప్పుడు బేబీ డెలివరీ అవుతుంది ఆ భయంతోటి. అయితే తర్వాత ఆ తల్లి బ్లీడింగ్ అయిపోయి చనిపోతుంది. తల్లి జింక. సో, ఈ పిల్ల జింక వచ్చేసి ఆ నీళ్ళలో పడితే ఈయన తీసుకెళ్ళి ఫస్టు ఆ జింక నీళ్ళతో కడిగి చిన్నది అప్పుడే పుట్టింది జింక పిల్ల. సో, దాన్ని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆశ్రమంలో కొంచెం పాలు ఇస్తూ, తర్వాత మన గడ్డి పెడుతూ పెంచుతూ ఉంటాడనమాట. సో, తర్వాత ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞం చేసేటప్పుడు చూస్తున్నాడు. ఏంటి దూడ కనపడట్లేదు జింక ఎక్కడికెళ్ళింది? ఆ! ఓం నారాయణ స్వాహ ఈ జింక ఎక్కడుంది? ఓం కేశవాయ నమః ఈ జింక ఎక్కడ ఉంది? అట్లా ఇట్లా చూస్తున్నాడనమాట. సో, చూస్తూ చూస్తూ ఆ యజ్ఞాన్ని అక్కడ పక్కకు పెట్టేసి వెళ్తూ ఉంటాడనమాట. ఏదైనా తోడేలు తినిందా? పులి ఏమన్నా తినిందా? ఈ జింకకి ఇంకా చాలా లేతగా ఉంది మాంసం. ఆ! ఏదన్నా తోడేలు తినిందేమో అని టెన్షన్‌గా వెతుకుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ దొరకగానే ఏం చేస్తాడు ఆ జింకని ఇట్లా మెడల మీద పెట్టుకొని హ్యాపీగా మళ్ళీ బ్యాకొస్తాడనమాట. ఇదంతా శ్రీమద్ భాగవతంలో ఉంది. నేను చెప్పట్లేదు ఇది. కథ కాదు. నిజమైన స్టోరీ. అప్పటికి ఈ భరత్ మహారాజు భావ స్థాయిలో ఉన్నాడు భక్తిలో. భావ స్టేజ్‌లో ఉన్నాడు. సో, వచ్చేసి ఆహ్, ఆ జింకని మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ ఆ జింక కనపడగానే దాంతోని ఆడుకోవడము, దాన్ని ఇట్లా మెడల చుట్టూ వేసుకొని రావడము ఇవన్నీ చేస్తున్నాడు. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ చాంటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చాంటింగ్ చేసేటప్పుడు కూడా మళ్ళీ జింక కనపడట్లేదు. ఎక్కడికెళ్ళింది? తోడేలేమైనా తినిందా? ఇదేమైనా తినిందా? అట్లా అట్లా అని మళ్ళీ చాంటింగ్ ఆపేసి ఆ జింక కోసం వెళ్ళేవాడు. సో, చూడండి ఈ మాయాశక్తి ఎంత జిగురుగా ఉంటుందో చూడండి. ఆయనే భక్తిలో భావ స్టేజ్‌కెళ్ళిపోయాడు. మనమందరం ఇంకా నేనైతే ఇంకా భావ స్టేజ్‌లో లేను. భావ స్టేజ్‌కి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఆలోచన దేని మీద ఉంది ఇప్పుడు? ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టాడు ఈజీగా. భార్య పిల్లల్ని వదిలిపెట్టాడు ఈజీగా. వేదాల్ని చదువుకున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, చాంటింగ్ చేస్తున్నాడు. ఇవన్నీ అయ్యాయి. కానీ పోయి ఈ జింక పుట్టగానే ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ జింక నా ముందట పడింది గదా! దీన్ని చూసుకోవడం నా బాధ్యత. కంపాషన్ కరుణ. ఆ జింక మీద కరుణ చూపిస్తున్నాడు. సో, అలా ఒకరోజు ఏమవుతున్నాడు? ఆ జింకను వెతుకుతూ ఒక కొండెక్కుతాడు. ఆ కొండెక్కినప్పుడు ఇంకా జింక కనపడట్లేదు. కాలు ఇలా తట్టి పడతాడు. పడి ఒక రాయి మీద పడి బ్లీడింగ్ అవుతూ చనిపోతాడు. ఆ చనిపోయేటప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? జింక ఏమైపోయింది? నేను చనిపోయినాక జింకని ఎవరు చూసుకుంటారు? అనుకుంటూ ప్రాణాలు వదిలేస్తాడు. సో, భగవద్గీతలో ఏం చెప్తారు? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. మనం చనిపోయే మొమెంట్‌లో ఏది అయితే మనం ఆలోచిస్తూ చనిపోతామో అదై ఇంకో జన్మలో పుడతాం. సో, ఈయనేమయ్యాడు? ఒక జింక జన్మలో పుట్టాడు. చూడండి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలో ఆయన భావ స్థాయిలో ఉన్నాడు. భావ స్థాయిలో ఉండి ఆహ్, అంత దూరం వెళ్ళిన ఆయన కూడా కంపాషన్ కరుణతోటే మాయ ఎలా ఎంటర్ అవుతుందో చూడండి. ఇదేదో ఆయన వేరే తప్పు పనేం చేయలేదక్కడ. మనకనిపిస్తుందలా తప్పు పని చేయలేదని. కానీ ఆ మాయ కరుణారూపకంగా వచ్చి అటాక్ అయిపోయింది. కొందరికి మాయ అపరాధంలో, కొందరికి ఆహ్, పొగరులాగా, కొందరికి ఆహ్, కామం ద్వారా ఇట్లా వస్తాయి. కానీ ఈయనకి కరుణ ద్వారా వచ్చేసింది. సో, నెక్స్ట్ జన్మలో ఆయన జింక అయి పుట్టిన తర్వాత కాకపోతే భగవంతుడి దయ వల్ల ఆయనకు పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తుండిపోయాయి. పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తుండిపోయాయి. సో, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో చాలా జాగ్రత్తగా ఓన్లీ రిషి ఆశ్రమాల చుట్టే ఉంటాడింక జింక. ఆయనకర్థమైంది నేను ఈ జింక జన్మ తీసుకున్నాను. నేను లాస్ట్ టైమ్‌లో జింక గురించి ఆలోచిస్తూ ఇలా అయ్యాను కాబట్టి. సో, ఈ అటాచ్‌మెంట్ అనేది చాలా ఇట్లా ఉంటుంది అన్నమాట. పిల్లల మీద వ్యామోహము, భర్త, భార్య మీద వ్యామోహము, ఆ!
మన యొక్క పేరు ప్రతిష్ట మీద వ్యామోహము చాలా ఎక్కువ ఉంటుంది. మనకు తెలియదు కానీ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ అది చుట్టి బ్లడ్ టెస్ట్ చేసి బీపీ చెక్ చేస్తారు. ఓ బీపీ 120 ఉంది, ఓకే నార్మల్. 130 ఉంది, పర్లేదు ఏం కాదు. 140 బార్డర్ లైన్ చెప్తారు. అది ఒక చెప్తారు మీకు బీపీ ఎక్కువ అవుతుంది, జాగ్రత్త చూడండి అని. 150, 160కి వస్తే ఒక టాబ్లెట్ ఇస్తారు. 180కి వచ్చిందనుకోండి, టాబ్లెట్ తీసి ఇంకా హై పవర్ టాబ్లెట్ రాస్తారు. అంటే ఫస్ట్ ఏంటి, మనం ఏదైనా మనం మందు వాడాలంటే ముందు మనం మెజర్ చేసుకోవాలి. మన యొక్క డిసీజ్, మన యొక్క రోగం ఎంతగా ఉంది అనేది మనం టెస్ట్ చేసుకోవాలి. అట్లాగే మన అటాచ్మెంట్స్, మన దేని మీద వ్యామోహం ఉంది, మనం పొద్దున్న లేవగానే దేని తలుచుకుంటున్నాము, మనం ఖాళీ టైంలో మన తలంపు, మన యొక్క మనస్సు దేని మీద ఉంది. ఒకవేళ కృష్ణ కాకుండా ఇతరత్రా విషయాలపైన ఉంది అంటే మనం వర్క్ చేసుకోవాలి. అభ్యాస యోగ యుక్తేన, అదే మన అభ్యాసం, అదే చేయాలన్నమాట. ఎవరి మీదనైనా కోపంగా ఆలోచిస్తున్నామా, ఎవరి మీదనైనా ద్వేషం పెట్టుకొని ఆలోచిస్తున్నామా, లేదా ఎవరి మీదైనా వ్యామోహంగా ఆలోచిస్తున్నామా, ఎప్పుడు ఒకరే తలంపులోకి వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, భగవంతుడా ఇంకెవరన్నా, ఇంకో లైఫ్లో మరి వాళ్ళలాగా మనం పుడితే పర్వాలేదా, ఇవన్నీ మనం తలుచుకోవాలి. ఇది మనకేంటి, ఈ భగవద్గీత చదివితే ఈ నాలెడ్జ్ మనకు వస్తుంది అనమాట. అయితే ఆచార్యస్ ఏం చెప్తారంటే, భావ స్టేజ్ వరకు వెళ్ళిన ఈ యొక్క భరత్ మహారాజు అన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళాడు. ఆయనకు డివోటీ సాంగత్యం లేదు ఇక్కడ. సపోజ్ అక్కడ చుట్టుపక్కల ఎవరైనా డివోటీస్ ఉన్నారనుకోండి, భరత్ ప్రభు ఏం చేస్తున్నారు మీరు, రోజు మీరు చాంటింగ్ చేసేటప్పుడు మాల పక్కకు పెట్టేసి వెళ్ళి జింకను వెతుకుతున్నారు, జింకను మెడకేసుకొని ఆడుకుంటున్నారు అని చెప్తారు వాళ్ళు. సో అది సాధువు యొక్క లక్షణం. అందుకే మనం డివోటీ సాంగత్యంలో ఉండాలి. అప్పుడు వాళ్ళు కరెక్ట్ చేస్తారు మనల్ని. మీరు ఇట్లా ఆలోచించకూడదు, మీరు దీని గురించి వరి కాకూడదు, ఇట్లా చెప్పేవాళ్ళు వైష్ణవులు, డివోటీస్. థ్యాంక్ యూ ప్రభుజీ. అందుకే అడిగాను మిమ్మల్ని, మీరు దారి చూపించండి, ఎలా చేస్తే నేను దీని నుంచి బయటపడతాను అనే దాన్ని తెలుసుకోవాలి అనేసి. అంటే మీరంటారు కొద్ది కొద్దిగా దాని మీద వ్యామోహాన్ని కన్నాను దైవ భక్తిలో ఇంకా ఎక్కువ లీనం అవ్వాలి అని అంటారు మీరు, అంతేనా ప్రభుజీ? ఏంటంటే మనం ఎక్కడైతే మన ధ్యానం, మన దృష్టి ఎక్కడైతే కేంద్రీకరిస్తామో మన ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది ఇమీడియట్లీ. అవును ప్రభుజీ, కరెక్ట్. దృష్టి పెడితే దాని మీదకి వెళ్ళిపోతుంది మన ఎనర్జీ. టైంని ఉపయోగించేసుకొని మీరు భాగవతం చదవడం కానీ, భాగవతంలో క్యారెక్టర్స్ ఎలా చేశారు, మరి తలంపు కూడా ఎలా ఉండాలి, ఈ రోజు చదివిన భాగవతంలో ఈ మహారాజు ఏం చేశాడు, ఇది ఎలా చేశాడు, కుంతి మహారాణి ఎలా ఆలోచించింది, ఆమె కష్టాలు వచ్చినప్పుడు ఆమె ఎవరి గురించి ఆలోచించింది, అట్లా అవన్నీ మనము తీసుకున్నప్పుడు మనం భక్తిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి. ప్లస్ ఇంకోటి, మనం ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఉంటే వాళ్ళు మనల్ని కరెక్ట్ దారిలో పెడతారు. లేకపోతే ఈ యొక్క సంగత్వం అనేది మనం దీని నుంచి అతి త్వరగా మనము వెనక్కి రావడానికి ప్రయత్నించాలి. దానికి పవర్ఫుల్ ఒకటి ప్రేయర్. కృష్ణకి రోజు ప్రేయర్ చేయాలి. ఈ యొక్క తలంపు నాకు నా నెక్స్ట్ జన్మకి నాకు నీకు దగ్గర కావడానికి ఇది సరైనది కాదు, నాకు ఈ యొక్క అటాచ్మెంట్స్ తీసేయి కృష్ణ, నీ మీద నాకు మరలేలా. ఇప్పుడు మన విజ్ఞప్తి పంచకాలో చేస్తాం కదా, నీ మీద నాకు ఎక్కువ భక్తి వచ్చేటట్టు చెయ్యప్ప అని వేడుకుంటుండాలి రోజు. ఈ తలుపుల కన్నా కూడాను నిన్ను ధ్యానించే మనస్సుని, ఒక విధమైన బుద్ధిని అన్ని నాకు ప్రసాదించు అని వేడుకోవాలి ఆయన. రైట్ అట్లా ప్రేయర్ చేయాలి. టెంపుల్కి వెళ్ళి ఏదైనా సర్వీస్ చేయాలి. ఇంట్లోనే విగ్రహాలు పెట్టుకొని లేదా పటం పెట్టుకొని కృష్ణకు పూజ చేయడం, భజన చేయడము, చాంటింగ్ చేయడము, డివోటీస్ని పిలవడము, వాళ్ళతో సాంగత్యం తీసుకోవడం, కీర్తన చేసుకోవడము, కీర్తన చేయించడము, కీర్తనకి అటెండ్ కావడము, ఇట్లా చేసామనుకోండి మన మైండ్ అంతా దాని మీదనే ఉంటుంది. మన టెన్షన్ కూడా, ఇప్పుడు టెంపుల్లో ఎవరైనా వంట చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ టెన్షన్. ఇప్పుడు నెక్స్ట్ ఇది భద్ర పూర్ణిమ వస్తుంది. భద్ర పూర్ణిమకి 500 మంది వస్తారు టెంపుల్లో. ఇప్పుడు నేను కుకింగ్ చేయాలి, దానికి ఏమేమి సామాన్లు కొనాలి, వాళ్ళ టెన్షన్ అంతా ఎట్లా, వంట ఎలా అవుతుంది, ఏమేమి మెనూ తయారు చేయాలి, ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎలా వడ్డించాలి, రుచి ఎలా ఉండాలి,
ఇదంతా భగవంతుని భక్తులు భగవంతుని గురించి ఆలోచన ఉంది కదా. అవును ప్రభుజీ. సో అట్లా మాతాజీ. సో అందుకనే మనకి భగవద్గీత ఈ భాగవతం చదివినా కూడా ఆటోమేటిక్గా ఆ నిస్సంగత్వం ఏర్పడిపోతుంది. కావాల్సిన అది మనం చాంటింగ్స్. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తాను ప్రభుజీ ఇంకా మీట. థ్యాంక్ యూ ప్రభుజీ. మేము కూడా ప్రేయర్ చేస్తాము. మీకు తొందరగా దీని నుంచి విముక్తి వచ్చి త్వరగా మీరు కృష్ణ భగవానుడి భక్తిలో చాలా ఫిక్స్ అయిపోయి గురువును ఎంచుకొని మీరు దీక్ష తీసుకునే దారిలో ఉండాలని చెప్పి. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్లీజ్. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ అమ్మ, దండవత్తున్నాం. మధ్యలో కృష్ణ నాన్న, ప్రణామాలు నాన్న. దండవత్తున్నాం. నాకు ఒక డౌట్ ప్రభు. ఇప్పుడు దీక్ష అన్నారు, దీక్ష నేను ఒక దాని ప్రణామాలు నాన్న. హరే కృష్ణ నాన్న, దండవత్తున్నాం. ఒక వీడియోలో చూశాను, ఒక మాతాజీ లాస్ట్ టైంలో ఆమె హాస్పిటల్లో ఉంటే గురు మహారాజు దీక్ష ఇచ్చినట్టు ఆన్లైన్ లో ఇచ్చినట్టు చూశాను ఒకటి. మరి ప్రభుజీ అది ఆమెకు దేనికి ఇయ్యాలి, దీక్షతోని ఏమి ఉపయోగం, అది కొంచెం చెప్పండి. అప్పుడు చనిపోయేటప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఉదాహరణ. ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క వెళ్తుంది. ఇంకొక కుక్కకి ఏం చేశారంటే బెల్ట్ కట్టి వెళ్తున్నారు. యజమాని వెనకాల ఉన్నారు. సో ఎవరన్నా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈ కుక్కకి బెల్ట్ ఉంది, యజమాని ఉంది అని అర్థమవుతుంది. ఇంకొక కుక్కకి యజమాని లేదు. సో మనం దీక్ష ఎందుకు తీసుకోవాలంటే, దీక్ష తీసుకొని కంటిమాల ఇస్తారు కదా మనకి. కంటిమాల 3 కంటిమాల అంటే భగవంతునికి సంబంధించిన ఈ బెల్ట్. సో ఇది వైష్ణవులు, ఇది ఫలానా గురు మహారాజ్ యొక్క శిష్యుడితనం అనేది కృష్ణకి అదొక సిఫారసు లాగా అనమాట. సో మరణించే టైంలోనైనా సరే మనకు ఆ దీక్ష అలా గురు మహారాజ్ నుంచి వచ్చింది అంటే, కృష్ణ మనల్ని చూడాలంటే మన దగ్గర ఉన్న లక్షణం ఏంటి, మనల్ని ఎందుకు చూడాలి కృష్ణ? మన దగ్గర ఏ లక్షణం లేదు. మనల్ని చూడాలంటే ఏ లక్షణం లేదు అక్కడ. ఒకే ఒక లక్షణం ఏంటంటే, నా యొక్క శుద్ధ భక్తుడైన ఈ గురువు దగ్గర ఈయనే దీక్ష తీసుకున్నాడు, శిష్యుడిగా చేరాడు. అదొక్కటే క్వాలిఫికేషన్. ఇంకా క్వాలిఫికేషన్ తప్ప మనకి ఇంకా వేరే ఏమీ లేదు. మనం ఇచ్చే ధనం కానీ, మనం ఇచ్చే ప్రేయర్ కానీ, మనం చేసే ఈ చాంటింగ్ కానీ, ఇవన్నీ కృష్ణకి మన కృష్ణని మనం చూడాల్సిన అవసరం ఏముంది? కృష్ణ కేవలం ఏం చూస్తాడంటే, నా యొక్క శుద్ధ భక్తుడైన ఈ భక్తుని దగ్గర ఈయనే దీక్ష తీసుకున్నాడు. ఈ యొక్క నా యొక్క శుద్ధ భక్తుడైన ఈ భక్తుడి దగ్గర ఈ డివోటి శరణు తీసుకున్నాడు, అందుకని కృష్ణ చూస్తాడు. సో అది. రెండోది, దీక్ష ఎప్పుడైనా గురు మహారాజ్ మనకు దీక్ష ఇస్తున్నాడంటే, మన యొక్క మన ఇంతకు ముందున్న అన్ని మొత్తం 100% మన అకౌంట్ మొత్తం, మన పాప అకౌంట్ మొత్తం గురు మహారాజ్ తీసుకుంటున్నాడు. అంటే ఒక జన్మది కాదు, కొన్ని కోట్ల జన్మలు, మనకు కోట్ల వేల కోట్ల జన్మలు ఎత్తాం మనం. దాంట్లో ఎంతో కర్మ ఉంది మనకి. సుమేరు పర్వతం కంటే అటువంటి పర్వతాలు కొన్ని కోటి పర్వతాలు ఉన్నాయో అంత కర్మ ఉంది మనకి. ఆ కర్మ అంతా గురు మహారాజ్ తీసుకుంటున్నాడు. తల్లిదండ్రులు కన్న తర్వాత వాళ్ళు మనకు ప్రామిస్ చేయరు, కృష్ణ దగ్గరికి నేను తీసుకెళ్తాను అని. గురు మహారాజ్ ఏం చేస్తున్నాడు, నేను నిన్ను కృష్ణ దగ్గరికి తీసుకెళ్తాను అని తీసుకుంటున్నాడు అనమాట. సో మనం డైరెక్ట్గా మనం కృష్ణ దగ్గరికి వెళ్ళడానికి గురు మార్గం. సో అట్లా మనకు దీక్ష వస్తుంది అంటే అది చాలా చాలా పవిత్రమైంది. దాన్ని మనం ఎన్నో జన్మల నుంచి మనకు పుణ్యం ద్వారా రాదు. ఇది యాక్చువల్ కాజ్లెస్ మర్సీ. దీనికి ఒక కారణం అనేది ఏమీ లేదు. భగవంతుని యొక్క కృప లేదా భగవంతుని భక్తుని యొక్క కృప, ఈ రెండింటి ద్వారానే భక్తి అనేది లభిస్తుంది మనకి. మనం సాధించుకోలేం భక్తిని.
భక్తి మనకొస్తుంది అంటే 2 కారణాలు అక్కడ. ఒకటి దీన్నే అందుకే అజ్ఞాత సుకృతి అంటారు. ఒకటి డైరెక్ట్‌గా భగవంతుని కృప రావాలి. లేదా భగవంతుని భక్తుని యొక్క కృపాన రావాలి. అట్లా. అందుకే మనము ఈ భక్తులందరూ వెళ్లి ఇంటింటికి వెళ్లి భాగవతం ఇస్తారు. ఇంటింటికి వెళ్లి భగవద్గీత ఇస్తారు. ఆ! ఈ మెసేజ్ అందరికీ చెప్తూ ఉంటారు. ఇట్లా అన్నమాట. సో, మనము భగవంతుని ఈ 2 కారణాల వల్లనే మనకు భగవంతుడు లభిస్తాడు. సో, ఇది చాలా పవిత్రమైంది. మనం జాగ్రత్తగా అట్‌లీస్ట్ 16 రౌండ్‌లు చాంటింగ్ చేయాలి. మనం ఏ కండిషన్‌లో ఉన్నా సరే. 16 రౌండ్‌లు ఎటువంటి పరిస్థితులైనా గూడా మనం చాంటింగ్ చేయాలి. అది సంకల్పం చాలా గట్టిగా తీసుకోవాలి మనం. చాలామంది అంటారు, "నాకు ఆరోగ్యం బాలేదు. నేను ఆరోగ్యం బాలేక ఇలా చేయట్లేను" అని. మీకు ఎంత ఆరోగ్యం బాలేకపోయినా సరే మీరు తింటున్నారు గదా! అవును ప్రభు. చేసి కొన్ని ఒక 8 సంవత్సరాలు చేసి హ్మ్. మధ్యలో అశ్రద్ధ చేసి ఆగిపోయి అశ్రద్ధగా చేసే వాళ్ళ పరిస్థితి ఏంటిది ప్రభుజీ? మళ్ళీ వాళ్ళు ఎట్లా దారికి రావాలి? ఎట్లా చేస్తారు? భగవంతుడు ఏమీ ఎట్లా? లేదు. సింపుల్ మళ్ళీ డివోటీస్ దగ్గరికెళ్లి వాళ్ళ పాదాల పైన పడేసి టెంపుల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి, "తప్పు చేశాను ప్రభు. నేను కొన్ని రోజులు నేను చాంటింగ్ చేయలేకపోయాను. నాకు చాంటింగ్ చేసే పవర్ ఇవ్వండి. ప్రేయర్ చేయండి. నాకు చాంటింగ్ చేయాలి అనే తపన నాకింకా ఇప్పుడు బాగా పెరిగింది. గట్టిగా పెరిగింది. నన్ను క్షమించండి. ఇంతకుముందు నేను మళ్ళా చేసి కొన్ని రోజులు చేసి మళ్ళీ మానేశాను. ఆ! నాకు నేనేం చేయాలో నాకు మార్గదర్శనం చేయండి. నేనేం చేయాలి" అని అడగండి. అడిగితే చెప్తారు. అట్లా. సో, దాని ద్వారా ఏమీ లేదు. మళ్ళీ చాలా సీరియస్‌గా ఎవరైతే డివోటీ మళ్ళీ ఫిక్స్ అయిపోయి చాంటింగ్ చేయడము ఇవన్నీ చేశారనుకోండి, వాళ్ళు మళ్ళీ తొందరగానే దీక్ష ఇస్తారు. ఎక్కువ రోజులేం తీసుకోరు. అయితే ఈ ఈ చాంటింగ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని కిందకి జారనివ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. 16 రౌండ్‌లు చాంటింగ్ మనం తీసుకున్నప్పుడు చేయాలి. రైట్? ఇప్పుడు బాగా జరముంది. నేను ఒక వారం రోజులు తిననండి అని అంటామా మనం? ఎంత జ్వరంలో ఏదున్నా కూడా సరే మనం తింటున్నాం. అవును. అది చాంటింగ్ కూడా అలాగే. ఇక మనకు శ్వాస పీల్చుకోవడం కూడా మనకు తెలియకుండా అయితుందనుకోండి. కోమాలో ఉన్నాం. అప్పుడు ఓకే. లేదా మనకసలు కళ్ళు కనపడట్లేవు. ఇంకా మన చెవులు వినపడట్లేవు. అది ఓకే. అర్థమైంది విషయం. కానీ మనము తిరుగుతున్నాము, అటు ఇటు మాట్లాడుతున్నాము అందరితో చాంటింగ్ మాత్రం చేయట్లేము అంటే ఆ సీరియస్‌నెస్ లేదు మనకి. సో, ప్రభుపాద భగవద్గీతలో ఏం రాస్తారు? డివోటీస్‌కి కావాల్సిన రక్షణ మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. భగవద్ధామానికి చేరుకోవాలంటే 2 లక్షణాలు. ఒకటి సీరియస్‌గా ఉండాలి. చాలా సీరియస్‌గా ఈ భక్తియుత సేవ తీసుకోవాలి. రెండోది సిన్సియర్‌గా చేయాలి. అంటే ఒకసారి 16 చేస్తానంటే చేయాలి 16 ఎటువంటి పరిస్థితిలో అది సిన్సియారిటీ. ఈ 2. సో, జస్ట్ ఏమి లేదు. టెంపుల్ ప్రెసిడెంట్, టెంపుల్ సీనియర్ డివోటీస్ దగ్గరికెళ్లి వాళ్ళ పాదాల పైన సాష్టాంగ నమస్కారం. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కొన్ని రోజులు ఇది మానేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు మార్గదర్శనం చేయండి. ఆ యొక్క ఆ ఇగో, ఆ అహంకారం, నేను పాదాల మీద పడాలా? ఆ అహంకారం పెట్టుకోకూడదు. అదే అహంకారం. అది లేదు ప్రభుజీ. అది లేదు. కానీ అశ్రద్ధ. బయట పొగిడే వాళ్ళు ఉన్నారు కదా! ఇది ఇక్కడ పెట్టి నేను వాళ్ళ దగ్గర మాటలు వింటుంటా. అది ప్రజలు మళ్ళా భక్తుల కాడికి పోగానే దేవుడి దగ్గరికి పోగానే మొత్తం అన్ని పోతాయి. నాకు అందుకే దేవుడి దగ్గరనే ఉంటే బాగుండేది అనిపిస్తాంది ప్రభుజీ. మరి ఉండండి. ఉమ్. అదే. బయటికి రాగానే అక్కడిదక్కడ వదిలేయటం మళ్ళీ ఇంట్లోకి రావడం జరుగుతుంది మా పరిస్థితి. అనుకూల్యస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. ఇవాళ తెలుసుకున్నాం కదా! సో, ఏదైతే ఉమ్. భక్తికి అనుకూలంగా ఉందో దాన్ని తీసుకోవాలి. ఏదైతే ప్రతికూలంగా ఉందో దాన్ని వదిలేయాలి. మంచిగా అర్థమైంది ప్రభు. ఈ రోజు మీరు జింక గురించి ప్రేమగా ఆయనే జాలిగా ప్రేమగా దాన్ని పట్టుకున్నంత మాత్రంలా పతనమైండు అంత భక్తుడు. హ్మ్. అది ఎవరి మీది ప్రేమ అయినా గాని తాత్కాలికం. అసలు భగవంతుడు ఆయనే. ఆయన మీద ప్రేమ మనకు ఉండాలి అని వేడుకోవాలి అంతే కదా ప్రభు. అవును. అర్థమైంది నాకు. ఇంకోటి మనకి ఇదే లైన్‌లో కొందరిని చూస్తే మనకి జాలేస్తుంది. అయ్యో! వీళ్ళకి ఉద్యోగం లేదు. వీళ్ళకు డబ్బు లేకుండా బాధపడుతున్నారు. నేను కొంచెం సహాయం చేస్తా వాళ్ళకి.
ఎవరైనా అడుక్కునే వాళ్ళు కానీ, లేకపోతే ఇట్లా ఎవరైనా చూసినప్పుడు మనకు జాలి అని అనిపిస్తుంది హృదయంలో. అని వాళ్ళకి డబ్బులు ఇచ్చామనుకో, ఆ డబ్బులతో వాళ్ళు సరే అన్నం తింటారు. ప్లస్ దాంతో పాటు నాన్ వెజిటేరియన్ తింటారు. దాంతో పాటు మందు కొనుక్కొని తాగుతారు. ఇలా చేశారనుకోండి, వాళ్ళ కర్మ మనం తీసుకుంటున్నాం. అవును. కాబట్టి ఎవరినైనా సరే వాళ్ళు ఎటువంటి కండిషన్‌లో ఉన్నా ముందు వాళ్ళని భక్తి ఇవ్వాలి మనం. అదొక్కటే. అదొక్కటే వాళ్ళకు మేల్కొల్పు. ఇంకా వేరే ఏమీ లేదు. అది లేకుండా ఏమున్నా సరే మండనం లోకరంజనం. ఆ శ్లోకాలో ఏం చెప్తున్నారు? భగవత్ సంగే సంగస్య. భగవంతుని యొక్క భక్తి లేకుండా నువ్వెంత పెద్ద పోస్ట్‌లో ఉన్నా సరే, ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే, ఎంత ఎన్ని భవనాలు కట్టినా సరే, ఆ! ఎన్ని కీర్తులు పొందినా సరే, భగవంతుని భక్తి లేకపోతే మండనం లోకరంజనం. ఏంటట? ఒక శవాన్ని మంచిగా దిద్దులాడుతూ తీసుకెళ్తారు గదా! అట్లే అన్నమాట. నువ్వెంత దిద్దులాడినా ఏమవసరం? అది శవం అయిపోయింది ఆల్రెడీ. సో, మనం దాన్ని ఎంత చక్కగా దిద్దులాడినా సరే, ఎన్ని ఆభరణాలు ఏసినా సరే, శవం శవమే. అట్లాగే అంతే కదా. భగవంతుని భక్తి లేకపోతే మనకివన్నీ కూడా మండనం లోకరంజనం. ఓకే ప్రభుజీ, అర్థమైంది. ఓకే. సో, ఇవాళ మనకు ఇంట్రొడక్షన్‌లోనే టైం అయిపోయింది. మంచి ప్రశ్నలు అడిగారు ఇవాళ. ఇంకేమన్నా ప్రశ్నలున్నాయా? గురువు గురించే చెప్పండి ప్రభుజీ. గురువుని ఎందుకు ఎంచుకోవాలి మనం? దాన్ని గురించి చెప్పండి. సో, మనకి గురువుని ఎందుకు ఎంచుకోవాలి? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. మనము ఈ భగవంతుని యొక్క భగవద్గీత కానీ, భాగవతం కానీ మనం ఎలా నేర్చుకోవాలంటే గురువు ద్వారానే నేర్చుకోవాలి. సో, గురువు అనేది 100% కావాలి. గురువును ఆశ్రయించకుండా మనం సొంతగా వెళ్తామనుకుంటే, అట్లా అనుకునే వాళ్ళకి ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళకు మూర్ఖమైన శిష్యుడు ఉంటాడంట. అంటే తనకు తానే గురువు కాబట్టి ఆయన శిష్యుడు ఎవరు? ఆయనే. సో, కంపల్సరీ మనము గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గురువు ఆ పరంపరలో వస్తాడు. ఇంకొక శ్లోకం చెప్తాను మీకు రిఫరెన్స్. హ్మ్. మాతాజీ మీ దగ్గర మా చైతన్య చరితామృత మధ్యలీల 19వ చాప్టరు 151 శ్లోకం తీసుకోండి. మీ దగ్గర బుక్ ఉంటే చైతన్య చరితామృత ఉంటే. సో, దీంట్లో ఏం చెప్తున్నారంటే బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలతా బీజ్. బ్రహ్మాండ భ్రమితే మనం ఈ బ్రహ్మాండం అంతా తిరుగుతున్నాం. ఒకసారి మనిషిగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషుడిగా, ఒకసారి దేవుడిగా, ఒకసారి చెట్టుగా, ఒకసారి జింకగా, అట్లా రకరకాల జీవరాశులు 84 లక్షల జీవరాశులు తిరుగుతున్నాం. బ్రహ్మాండే భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. ఎంతో భాగ్యవంతుడైన జీవుడు గురు కృష్ణ ప్రసాదే. ఆయన ఏం చేస్తాడంట? గురువు దగ్గరికి ఆశ్రయానికి వస్తాడు. సో, ఇక్కడ మీనింగ్ ఏం చెప్పారంటే అకార్డింగ్ టు దేర్ కర్మ ఆల్ లివింగ్ ఎంటిటీస్ ఆర్ వాండరింగ్ త్రూ అవుట్ ద ఎంటైర్ యూనివర్స్. వాళ్ళ కర్మను అనుసరించి వాళ్ళు ఈ బ్రహ్మాండాన్ని తిరుగుతున్నారనమాట. వాళ్ళ కర్మ ఇంతకుముందున్న కర్మను అనుసరించి. కొందరు పై ఊర్ధ్వలోకాలకు వెళ్తున్నారు. కొందరు ఏం చేస్తున్నారు? పాతాళ లోకానికి వెళ్తున్నారు. కానీ ఇటువంటి కోట్ల జీవులు తిరుగుతున్న జీవులలో ఒక్కడు చాలా చాలా భాగ్యవంతుడు. ఆయన ఏం చేస్తున్నాడు? గురు మహారాజ్‌ని ఆశ్రయించాలి అని అనుకుంటాడు. అది కూడా కృష్ణ భగవానుని దయ వల్ల.
సో అప్పుడు కృష్ణ భగవానుడు మరియు ఆ యొక్క గురువు కృపా చేత సచ్ ఏ పర్సన్ రిసీవ్స్ ద సీడ్ ఆఫ్ ద క్రీపర్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. ఆయన ఏం చేస్తాడు, ఆ భక్తి లతా బీజ పొందుతాడు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక తీగది పెట్టామనుకోండి, ఒక చెట్టు, దానికి ఫస్ట్ ఏంటిది భక్తి లత అంటారు దాన్ని. తీగ చిన్నది, ఒక చిన్న మొక్క, ఒక విత్తనం నుంచి మొలకెత్తింది కదా, దాన్ని భక్తిలత బీజ్ అంటారు. ఆ బీజం నుంచి భక్తిలత వచ్చింది అని. ఆ భక్తి అనేది అలా వచ్చింది అనమాట. సో దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి. దానికి సరైన నీళ్లు పోయాలి, సరైన సాయిల్, సరైన మట్టి వేయాలి, చాలా సంరక్షణలో పెంచాలి దాన్ని. ఉం? వైష్ణవ అపరాధం అంటే ఏంటి, ఒక కోపం వచ్చిన ఏనుగుని అందులోకి వదిలిపెట్టినట్టు. కోపం వచ్చిన ఏనుగుని అందులో వదిలిపెడితే ఏమవుతుంది, అన్ని తొక్కేసి ఇడిచిపెడుతుంది, మన భక్తిలత బీచ్ పోతుంది అట్లా. సో మాతాజీ తెచ్చారా బుక్? లేదు ప్రభుజీ. మధ్యలీల ఏది ప్రభుజీ? ఫస్ట్ చాప్టర్ మధ్యలీల 19వ చాప్టర్. ఫస్ట్ బుకేనా? మధ్యలీలలో మీకు 4 ఉంటాయి. అందులో మొదటి భాగమా? 19వ చాప్టర్ ఎక్కడుందో చూడాలి మాతాజీ. ఓకే ఓకే. సరే మీరు అది తీసుకురండి, 19వ చాప్టర్. ఇంకెవరైనా దగ్గర ఉన్నా తీసుకురండి డివోటీస్. ఈ లోపు మనము సుగంతి మాతాజీ ప్రశ్న తీసుకున్నాం. ఎస్ మాతాజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు హరే కృష్ణ మాతాజీ. మీరు మళ్ళీ మ్యూట్ అయ్యారు. హలో, ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. నమస్కారం ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. బాగుంటారా? ఎస్ మాతాజీ, మీరు బాగున్నారా? బాగున్నాను ప్రభుజీ. నేను 3:45 నుంచి తమిళ గీతాలు 8 వరకు ఉంటూ ప్రభుజీ. మనకి అప్పుడు టైమ్స్ ఒకేప్పుడు మీది రెడీగా ఉంటే వచ్చి జాయింట్ అయ్యి నేను ప్రభుజీ. సరే మాతాజీ. క్లాసెస్ అంతా మీది బాగుంటున్నాయి, రికార్డ్స్ అంతా వింటా ఉంటాను ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, మీరు ఆశీర్వాదం ఇవ్వండి మాతాజీ. ఓకే ప్రభుజీ. ధన్యవాదాలు. వస్తే ఎస్ఎఫ్ఓ వస్తే మిమ్మల్ని చూస్తాను ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుత్వానికి రానే లేదు, మరి ఇండియాలోనే ఉంటాను. ఎస్ మాతాజీ. తమిళ్ ఇదినే సరిపోతుంది. భాగవతం క్లాసెస్ అని భగవద్గీత క్లాస్ అటెండ్ చేస్తున్నాను ప్రభుజీ. 11:30కి దివ్య ప్రబంధం క్లాస్ చేస్తున్నాను. చాంటింగ్ చేస్తున్నారా మాతాజీ? చాంటింగ్ మార్నింగ్ 3:45 నుంచి చేస్తుంటాను ప్రభుజీ. పూజ చేసుకుని తమిళ్ గీత ఉంటుంటది కదా ప్రభుజీ, దాంట్లో 3:45 స్టార్ట్ అవ్వు. మోస్ట్లీ 3:45, 4:15 లోగా వేసుకుంటూ దాని జతలు సేరి 16 రౌండ్స్ 12. నేను 12 చేస్తే ఇంకా 4 బాకీ ఉంది. మాయాపూర్ అంతా వెళ్ళొస్తుంది గురుజీ తమిళ గీత నుంచి. రండ ప్రభుజీ, మీరు ఇండియాకి వస్తే కోయంబత్తూర్కి. ప్రణామాలు మాతాజీ. మీ టైము మెయింటైన్ చేసుకుంటూ మేమందరం నేర్చుకోవాలి మాతాజీ. మీరు చాంటింగ్ ఆ టైంకి చేస్తున్నారంటే. అవును మాతాజీ, నేను డైలీ 3:30 పైన ఎప్పుడు లేసుకుంటానో అప్పుడు స్టార్ట్ చేసుకుంటూ ఇది చేసుకుని చాంటింగ్. ఓకే ఓకే మాతాజీ, చాలా బాగుంది. చాంటింగ్ స్టార్ట్. నాకు వింటంటే నాకు నేను ఎందుకు చేస్తలేను ఇట్లా అనిపిస్తుంది మాతాజీ మీరు చెప్తుంటే. అప్పుడే మంచిగా పొద్దున లేస్తే డిస్టర్బెన్స్ లేకుండా మనం కూర్చుండి చాంటింగ్ చేయొచ్చు. లేదంటే ఓరో పని మనుషులు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటారు, ఫోన్ వచ్చి. అప్పుడైతే కాము కూర్చుండి మన గ్రూప్ తో సేరి చాంటింగ్ బాగుంటుంటది మాతాజీ. వరంగల్ టెంపుల్ కు రండి మాతాజీ, వచ్చినప్పుడు వరంగల్ టెంపుల్ కు రండి. మీరు ఎక్కడ ఉండారు మాతాజీ? వరంగల్ మన ములుగు రోడ్ టెంపుల్. ఓకే మాతాజీ. సరే మాతాజీ, మీకు అడ్రస్ తర్వాత పంపిస్తాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎస్ జ్యోతి మాతాజీ, దొరికిందా మీకు?
ఉంది ప్రభుజీ, కనబడు. ఓకే. సో మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి. ఉరుక్రమ పరమేశ్వర ప్రభు మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. సరే ప్రభుజీ. కర్మానుసారము జీవులందరూ బ్రహ్మాండమంతటా పరిభ్రమిస్తున్నారు. వారిలో కొందరు ఉన్నత లోకాలకు ఉద్ధరింపబడుతున్నారు, కొందరు అధోలోకాలకు పోతున్నారు. ఆ విధంగా పరిభ్రమించే కోట్లాది జీవులలో పరమ భాగ్యవంతుడైన వాడు శ్రీకృష్ణుని అనుగ్రహముచే ప్రామాణిక గురుదేవుని సాంగత్య అవకాశాన్ని పొందుతాడు. అప్పుడు గురుకృష్ణుల కరుణతో అట్టి వ్యక్తి భక్తి లతా బీజాన్ని పొందుతాడు. హరే కృష్ణ. ఓకే. ఎన్ని వందల మందిలో చెప్పారు మాతాజీ? కోట్లాది జీవులలో పరమ భాగ్యవంతుడైన వాడు. కోట్లాది జీవితాలలో జస్ట్ భాగ్యవంతుడు కాదు, పరమ భాగ్యవంతుడు. కృష్ణ భగవానుని కృపా చేత గురు మహారాజు ఎంచుకుంటారు. సో ఇది చాలా 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 అరుదైన విషయం, అంత ఈజీ విషయం కాదు ఇది. ఆ పర్పోర్ట్ చదవండి మాతాజీ. మీరు ఒక పారాగ్రాఫ్ చదవండి, తర్వాత ప్రభు చదువుతారు. బ్రహ్మాండమని పలికినప్పుడు మనము సమస్త సృష్టిని లేదా కోట్లాది విశ్వాల సమూహాన్ని సూచిస్తాము. అన్ని బ్రహ్మాండాలలో అసంఖ్యాకమైన లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో అంటే వాయువులో, నేలపై, నీళ్లలో అసంఖ్యాకమైన జీవులు ఉన్నారు. సర్వత్రా కోటాను కోట్ల మంది జీవులు ఉన్నారు. వారందరూ మాయచే జన్మ జన్మాంతరాలుగా కామ్య కర్మ ఫల భోగంలో నియుక్తమై ఉన్నారు. భౌతికముగా బద్ధులైన జీవుల పరిస్థితి ఇది. ఇటువంటి పలువురు జీవులలో నిజంగా భాగ్యవంతుడైన వాడు కృష్ణుని కరుణచే ప్రామాణిక గురుదేవుని సంపర్కంలోనికి వస్తాడు. హరే కృష్ణ. గురుక్రమ పరమేశ్వర ప్రభు మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఎల్లరి హృదయాలలో ఉన్నాడు. ఎవడేని ఏదేని కోరితే ఆ దేవదేవుడు అతని కోరికను తీరుస్తాడు. మనిషి దైవవశాత్తుగా లేదా భాగ్యవశాత్తుగా కృష్ణ చైతన్యోద్యమ సంపర్కంలోనికి వచ్చి దానితో సాంగత్యం చేయగోరితే హృదయస్థుడైన శ్రీకృష్ణుడు అతనికి ప్రామాణికుడైన గురుదేవుణ్ణి కలుసుకునే అవకాశాన్ని ఇస్తాడు. ఇదే గురుకృష్ణ ప్రసాద అని పిలువబడుతుంది. శ్రీకృష్ణుడు సకల జీవులపై కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవుడు భగవదనుగ్రహాన్ని కోరగానే ఆ దేవదేవుడు ప్రామాణిక గురుదేవుని కలుసుకునే అవకాశాన్ని అతనికి ఇస్తాడు. అటువంటి భాగ్యశాలి గురుకృష్ణులు ఇరువురిచే రక్షితుడై ఉంటాడు. అతడు అంతరం నుండి కృష్ణునిచే, బాహ్యంన గురువుచే సహాయాన్ని పొందుతాడు. శ్రద్ధావంతుడైన జీవుడు భవబంధ విముక్తుడు కావడంలో తోడ్పడడానికి ఇద్దరు సిద్ధపడి ఉంటారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో చూసారా, ఇక్కడ కృష్ణ భగవానుడు కల్పిస్తున్నాడు మనకి రిలేషన్షిప్, గురువు రిలేషన్షిప్ కృష్ణ కల్పిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జీవి కొంచెం నేను భగవంతుని భక్తి చేస్తాము అని అనుకోగానే ఇమ్మీడియట్లీ తన గురువు ఎవరో ఆ డివోటీకి చెప్తున్నాడు అన్నమాట, దారి చూపిస్తున్నాడు అక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ గురు కృష్ణ ప్రసాద. గురు కృష్ణ ప్రసాద అంటారు దీన్ని. కృష్ణ is bestowed his mercy upon all living entities as soon as the living entity desires for Lord's mercy. ఎప్పుడైతే కృష్ణ భగవాన్ కృప నాకు రావాలి అని ఒక చిన్న కోరిక హృదయంలో ఇట్లా తగలగానే అప్పుడు ఏమవుతుంది, కృష్ణ అంట ఇమ్మీడియట్గా అతనికి ఆ గురువు మార్గం చూపిస్తున్నాడు అనమాట. ద లార్డ్ ఇమ్మీడియట్లీ గివ్స్ హిమ్ అన్ ఆపర్చునిటీ టు మీట్ ఎ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. అప్పుడు ఇమ్మీడియట్గా ఒక పరంపరలో వచ్చిన ఒక గురువును కలుసుకునే భాగ్యం కల్పిస్తున్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. ఆ గురువును కలుసుకునే భాగ్యం కలగడం అనేది అది ఎన్నో కోట్ల జన్మల ఫలితం. అది మామూలు విషయం కాదు. సచ్ ఏ ఫార్చునేట్ పర్సన్ ఈజ్ ఫోర్టిఫైడ్ బై బోత్ కృష్ణ అండ్ స్పిరిచువల్ మాస్టర్. ఆ జీవుడు అంట అప్పుడు ఏం చేస్తాడు, కృష్ణ మళ్ళీ ఆ యొక్క గురువు ఆ యొక్క పరమ భాగ్యవంతుడైన జీవుడికి రక్షణ ఇస్తున్నారనమాట. హీఈస్ హెల్ప్ ఫ్రమ్ విత్ ఇన్ బై కృష్ణ. కృష్ణ ఏం చేస్తున్నాడు, ఆయన లోపటి నుంచి, ఆయన హృదయంలో నుంచి చైత్య గురువు లాగా కృష్ణ చెప్తున్నాడు, బయట నుంచి గురువు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు వాళ్ళందరికీ. బోత్ ఆర్ ప్రిఫర్డ్ టు హెల్ప్ ద సిన్సియర్ లివింగ్ బీయింగ్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ బాండేజ్. అటు కృష్ణ ఇటు గురువు ఎవరైతే సిన్సియర్గా ఉండే డివోటీని వాళ్ళు ఈ బద్ధత్వము ప్రాపంచిక బద్ధ జీవనం నుంచి బయటికి రావడానికి దోహదపడుతున్నారనమాట.
ఓకే. మాతాజీ మీరు ఇంకో పారాగ్రాఫ్ చదవండి. ప్రభుజీ. మనిషి ఏ విధంగా ఇట్టి భాగ్యవంతుడు కావచ్చునో కంచెనా ప్రభుజీ యెస్ శ్రీల మేడం. నారదముని జీవితంలో చూడవచ్చును. పూర్వజన్మలో అతడు దాసీపుత్రుడు. అతడు గౌరవనీయమైన స్థితిలో జన్మించకపోయినప్పటికీ అదృష్టవశాత్తుగా అతని తల్లి కొందరు వైష్ణవుల సేవలో నెలకొని ఉన్నది. చాతుర్మాస్య సమయంలో ఆ వైష్ణవులందరూ విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడు వారి సేవలో నెలకొన్నాడు. ఆ పిల్లవాడిపై కృపతో వైష్ణవులు తమ ఉచ్చిష్టాన్ని తినడానికి ఇచ్చారు. వైష్ణవులను సేవించడం ద్వారా వారి ఆజ్ఞాపాలనం ద్వారా పిల్లవాడు కృపాపాత్రుడయ్యాడు. ఆ విధంగా వైష్ణవుల అజ్ఞాత కృపచే అతడు క్రమక్రమంగా విశుద్ధ భక్తుడయ్యాడు. తదుపరి జన్మలో అతడే వైష్ణవులలో మహోన్నతుడు, వైష్ణవులకు అత్యంత ప్రధానమైన గురువు, ఆచార్యుడైన నారదమునిగా అయ్యాడు. సో ఇక్కడ మనకి నారదముని స్టోరీ చెప్తున్నారనమాట. నారదముని ఎటువంటి కుటుంబంలో జన్మించాడు? అతనికి తండ్రి ఎవరో తెలియదు. ఆయన పూర్వజన్మలో నారదముని పూర్వజన్మలో ఒక జన్మ ముందు ఆయన తండ్రి ఎవరో తెలియదు. తల్లి చాలా బీద స్థితిలో ఉంటుందన్నమాట. భర్త లేడు. 5 సంవత్సరాల పిల్లవాడు నారదముని బాలుడు ఆయన ముందు జన్మలో. సో అట్లా కానీ ఆమె ఏం చేస్తుంది, అక్కడ మహాభాగవత డివోటీస్ వైష్ణవులు వెళ్తుంటే వాళ్ళకి సేవ చేస్తుందన్నమాట చాతుర్మాస్య పీరియడ్లో. చాతుర్మాస్య అంటే అప్పుడు వర్షాకాలంలో వాళ్ళందరూ డివోటీస్ ఏం చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర ఉంటారు, వాళ్ళు భజన చేసుకుంటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళకి వంట చేయడము, ఈ పిల్లవాడితో అందరికీ వడ్డించడం ఇవన్నీ చేస్తున్నారు. అట్లా సేవ చేస్తూ చేస్తూ ఒకరోజు ఏం చేశాడు, ఆ యొక్క డివోటీస్ని అడిగి వాళ్ళు తిన్నాక మిగిలిన ప్రసాదాన్ని ఉచ్చిష్ట అంటారు దాన్ని, మహా. సో ఎవరన్నా డివోటీస్ తిన్నాక మళ్ళీ మిగిలిన ప్రసాదం ఉంటుంది కదా, దాన్ని మహా అంటారు. అది తింటాడనమాట. అది తిన్నందువల్ల ఈయన ప్యూర్ డివోటీ. ఆయనకు ఆ యొక్క డివోషనల్ అది స్టార్ట్ అవుతుంది. సో అందుకే ప్రభుజీ ఉచ్చిష్ట అంటే ప్రభుజీ వాళ్ళ ప్లేట్ లోదా లేక వాళ్ళు తిన్న తర్వాత పాత్రలలోదా ప్రభుజీ? వాళ్ళ ప్లేట్లోది. వాళ్ళ ప్లేట్ లో వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన ఎంగిలి దాన్ని ఇంగిలి. ఓకే. దాన్ని మహా ఓకే. అంటారు. దాన్ని మహా అంటారు. సో అది మనం తీసుకుంటే, ఎందుకంటే వాళ్ళు ప్యూర్ మహాభాగవత డివోటీస్ కాబట్టి ఆ భగవంతుని కృప ఆయనకు వచ్చి నెక్స్ట్ జన్మలో ఆయన నారదముని అయిపోయాడు. అంటే భగవంతుని భక్తులతో సాంగత్యం ఎంతవరకు మనకి ఇస్తుందో చూడండి. ఇప్పుడు నారదముని సపోజ్ ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అమెరికా నుంచి నేను ఇండియాకి రావాలంటే ఏం చేయాలి? టికెట్ కొనుక్కోవాలి, టైంకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్లో బెల్ట్ పెట్టుకోవాలి, 24 గంటలు ట్రావెల్ చేసి అక్కడ దిగాలి. నారదముని ఏం చేస్తాడు, ఇక్కడి నుంచి అక్కడికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాడు. అది ఇక్కడే కాదు, ఒక బ్రహ్మాండం భూమియే కాదు, ఆయనే నక్షత్రాలకు వెళ్ళిపోగలుగుతాడు. మార్స్, జూపిటర్ అన్ని గ్రహాలకు వెళ్ళిపోగలుగుతాడు. సూర్యగ్రహానికి వెళ్తాడు, చంద్రగ్రహానికి వెళ్తాడు, ఎక్కడికంటే అక్కడికి వీసా లేకుండా వెళ్ళిపోగలుగుతాడు అనమాట. సో అది నారదముని యొక్క పవర్. ప్లస్ అందరికీ ఆయనే గురువుగా అయ్యాడనమాట. సో అది డివోటీస్ యొక్క గొప్పతనం. ఓకే ప్రభుజీ మీరు చదవండి నెక్స్ట్. ఓకే ప్రభు. నారదముని అడుగుజాడలలో నడుస్తూ ఈ కృష్ణ చైతన్యోద్యమము ఎల్లరకు కృష్ణుని సంపర్కం కలిగే అవకాశాన్ని కల్పిస్తూ మానవాళికి సేవ చేస్తున్నది. భాగ్యవంతుడైన వాడు ఈ ఉద్యమానికి అత్యంత సన్నిహితుడవుతాడు. అప్పుడు కృష్ణుని అనుగ్రహంచే అతని జీవితం ధన్యమవుతుంది. ప్రతి ఒక్కనిలో నిద్రానంగా కృష్ణ భక్తి అనగా కృష్ణ ప్రేమ ఉన్నది. అయితే మంచి భక్తుల సాంగత్యంలో ఆ ప్రేమ వెల్లడి అవుతుంది. దీనిని గురించి చైతన్య చరితామృతంలో మధ్యలీల 22.107 ఈ విధంగా చెప్పబడినది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనయ శ్రవణాది శుద్ధ చిత్తే కరయే ఉదయ. నిద్రానంగా కృష్ణ భక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది. కేవలం భక్తులతో సాంగత్యం ద్వారాను వారి సదుపదేశాలను విని హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారాను అట్టి నిద్రానమైన కృష్ణ ప్రేమ జాగృతమవుతుంది. ఈ రకంగా మనిషి భక్తిలత బీజాన్ని పొందుతాడు. గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తిలత బీజ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు.
సో ఇక్కడ ఎంత చక్కగా రాశారు చూడండి. యాక్చువల్‌గా ఈ కృష్ణ భగవానుని భక్తి అంట అందరిలో ఆల్రెడీ ఉందంట. ప్రతి జీవిలో, ప్రతి చెట్టులో, ప్రతి పశువులో, ప్రతి మనిషిలో, ప్రతి ఒక్కరిలో వాళ్ళకి తెలిసినా తెలవకపోయినా కృష్ణ భగవానుని భక్తి వాళ్ళ లోపట ఉంటుంది. ఎట్లా అంటే ఒక కట్టె లోపట ఒక కర్రని తీసుకున్నారనుకోండి, దాని లోపట మంట ఉంటుంది. మీరు దాన్ని మంట ఎలిగించారనుకోండి మండుతూ ఉంటుంది. ఆ మ అది లోపట నుంచే ఉంటుంది గదా మంట. సో, అలాగే కృష్ణ భక్తి అనేది మనందరి లోపట ఉంటుంది. కొంచెం ఇట్లా గిల్లాలి. చర్మాన్ని కొంచెం ఇలా గిల్లాలన్నమాట. గిల్లితే బయటకొచ్చేస్తుంది. అట్లా ఎలా గిల్లడం అంటే, భక్తుల సాంగత్యంలో ఉండి మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసుకుంటే, లోపట మనకున్న భక్తి పైకొచ్చేస్తుంది. సో, నా నా లోపట భక్తి లేదు అనుకోవడానికి ఎవ్వరూ లేదిక్కడ. అందరిలో ఉంది భక్తి. ఒక మీ దగ్గరనే కాదు. అత్యంత మూర్ఖుని లోపట కూడా భక్తి ఉంది. ప్రతి పశువు లోపట కూడా భక్తి ఉంటుంది, కృష్ణ భక్తి. కాకపోతే వాళ్ళందరూ మర్చిపోయారు. సో, ఇది కొత్తగా వేరే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లయితే వర్షం పడ్డప్పుడు నీటి బిందువు ప్యూర్‌గా ఉంటుంది. అది కింద పడుతూ, పడుతూ ఏమవుతుంది? కలుషిత వాతావరణం కలిసి బురద నీళ్ళలో పడుతుంది. ఆ బురద నీళ్ళలో పడడంతో బురద, బురదగా అయిపోతుంది. దాన్ని మనం ఫిల్టర్ చేసామనుకోండి, ఫిల్టర్ చేస్తే మళ్ళీ ఆ శుద్ధ వాటర్ వచ్చేస్తుంది. అట్లాగే మనం కూడా ఏంటి, అందరిలో కృష్ణ భగవానుని భక్తి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు గురువుని కలుసుకొని, ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని భక్తుల సాంగత్యాన్ని కలుసుకొని, చాంటింగ్ చేయడం మొదలుపెడతారో వాళ్ళ భక్తి పైకొచ్చేస్తుంది. అది ఈ పర్పోర్ట్. అది గురుతత్వ. గురువు గురించి చైతన్య చరితామృతంలో అలా చెప్పారు. ఓకే. సో, ఇక్కడ ఈరోజు ప్రభుజీ నాది దీక్ష ఫామ్ నింపి పంపించాం ప్రభుజీ. నాకు కూడా మహారాజ్ తోటి తొందరగా దీక్ష రావాలని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. షూర్ మాతాజీ. నాకు బ్లెస్సింగ్స్. చెప్తుంది వింటుంటే చాలా భాగ్యవంతురాలిని, నేను అదృష్టవంతురాలిని అనిపిస్తుంది ప్రభుజీ. గురువు చెప్పింది మనం పాటించే శక్తి ఉండాలి అని దీవించండి ప్రభుజీ అని సక్రమంగా చేసే విధంగా. షూర్ మాతాజీ. సో, తప్పకుండా జ్యోతి మాతాజీ మరియు ఇక్కడున్న భక్తులందరికీ ఎవరెవరు ఇవాళ జాయిన్ అయ్యారో అందరికీ కూడా నేను చైతన్య మహాప్రభుకి ప్రియమైన చైతన్య మహాప్రభు, ప్రియమైన నిత్యానంద ప్రభు మీకు సమ్మతమైతే ఇక్కడున్న జ్యోతి మాతాజీ మళ్ళీ ఇక్కడ ఈరోజు జాయిన్ అయిన భక్తులందరికీ కూడా కృష్ణ భగవానుని కృప ఉండి తొందరగా ఆల్రెడీ గురువు ఉన్న వాళ్ళకి గురుభక్తి ఇంకా పెరిగేలా, గురువు ఆశ్రయం తీసుకున్న వాళ్ళు ఇంకా చాలా దృఢంగా 16 రౌండ్లు చాంటింగ్ చేసుకొని తొందరగా దీక్ష అయిపోయి గురు కృప వచ్చేలా, ఒకవేళ ఇంకా గురువు ఆశ్రయం ఎవరైనా తీసుకోకుండా ఇంకా ఉన్నవాళ్ళు, వాళ్ళకు కూడా తొందరగా చాంటింగ్ చేస్తూ 16 రౌండ్‌లోకి వచ్చేలా దృఢంగా, నిశ్చయంగా 16 రౌండ్లు చాంటింగ్ చేస్తూ వాళ్ళ యొక్క గురువు ఎవరో వాళ్ళు తొందరగా తెలుసుకొని, గురువు ఆశ్రయం తీసుకొని తొందరగా అందరికీ ఇనిషియేషన్ కావాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రేయర్స్ ఎవరికైనా సమ్మతమైతే కొంచెం కానీ, పూర్తిగా కానీ అన్‌మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ దండవత ప్రణామం. దండవత్ ప్రణామ్ గోపాల్ రెడ్డి ప్రభు, వనజాక్షి మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.